शिवाय गुरवे नमः। 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 పరమాత్మ తప్ప వేరుగా ఏమీ లేదు అనుకున్న వాడికి ఏ యొక్క విధి నిషేధాలు కానీ ఇంకోటి కానీ ఏదీ లేదు. అంటే అన్ని చేసేయచ్చని కాదు అర్థం. వాడు ఏమీ చెయ్యడని. ఎందుకంటే వాడికి బ్రహ్మము తప్ప అన్యం గోచరించదు. అలాంటి వాడు అధర్మం చెయ్యడు. ఎందుకంటే వాడి దగ్గర ఉన్నది ధర్మం మాత్రమే. అదే విధంగా సాధన చేసే వారందరూ కూడా ఎవరైతే కేవలము బ్రహ్మమే, అది పిల్లలున్నారా లేకపోతే ఇంకోట ఇవి ఏవి కన్సిడర్ చేయకుండా కేవలం బ్రహ్మమేందే నిష్ట గలవారు ఏది ఆచరించక్కర్లేదు. మొదట ఇందులో పరిపూర్ణత సిద్ధింప చేసుకోవాలి. ఆ తర్వాత ఇక చెప్పవలసింది ఏమి ఉండదు. బ్రహ్మానికి విడిగా బోధ కానీ వేరే ఆవశ్యకత లేదు. కాబట్టి తర్వాత ఏమిటి అనే ప్రశ్న ఇప్పుడు అక్కర్లేదు. నువ్వు ముందు పరిపూర్ణత సిద్ధింప చేసుకో. నీకు సత్యం బోధపడింది కాబట్టి అదే ఆచరణలో పెడితే అదే పరిపూర్ణత సిద్ధిస్తుంది. ఆచరణ ఎలాగా? సర్వకాల సర్వావస్థలేందు చేయాలి. అలా దృఢంగా ఎవరైతే ఆచరణలో పెడతారో వాడు మాత్రమే ఇందులో సిద్ధి పొందగలుగుతాడు. ఆత్మానందము చేత తృప్తి పొందిన యోగి పశువులు మనుష్యులు మొదలుగా ఏ భేదాలు భావించడు. నడుస్తున్నప్పుడు, తినుతున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు, గాలి, చలి, ఎండ, భయము, దారిద్ర్యము, రోగము, మాంద్యము, పెద్ద జ్వరము ఏవి సంభవించినప్పుడు ఎల్లవేళలందు అన్ని విధములుగా తనకన్నా అన్యముగా ఏదీనూ లేదు అన్న ఆత్మభావం నందు నిలిచి శాంతుడై ఉంటాడు. కంగారేం పడడు. అందుకని భవిష్యత్తులో నాకేదో వస్తుంది, మరి డబ్బులు దాచుకోకపోతే ఎట్లా, రోగం వస్తే ఎట్లా, ఇవాళ రేపు చూస్తుంటే ఎక్కడ చూసినా రోగాలు, ఎందుకు ఈ ఆలోచనలు? కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఉన్నవాడికి ఎప్పటికీ కూడా వాడికి తను తాను తెలుసుకోలేడు. అంటే ఆత్మను తెలుసుకోలేడు. ఆత్మ యందు వాడికి విశ్వాసము లేదు. శాస్త్రములందు విశ్వాసం లేదు, గురువాక్యం నందు విశ్వాసం లేదు. కాబట్టి వేదమందు కూడా, వేదంలో ఉపనిషత్తులలో చెప్పబడిందే చెప్పినా వాడికి నమ్మకం లేదు. ఏదో వాడికి వస్తుందని, కాబట్టి వాడికి వస్తుందని వాడు ఎదురు చూస్తాడు. కాబట్టి వాడికి వస్తుంది. కాబట్టి వాడికి ఏంటి వస్తుంది ఏమిటి అనేది అనవసరమైన విషయం. ఎవరికైతే ఆత్మ యందే నిలిచి ఉండాలి, ఆత్మగానే ఉండాలి, ఈ జీవితాన్ని నేను సార్థకం చేసుకుని తీరాలి, ఇన్ని కోట్ల జీవరాశుల్లో కేవలం మానవుడినైన నాకు మాత్రమే ఈ యొక్క అత్యద్భుతమైన అవకాశం ఉన్నది, దీన్ని సార్థకం చేసుకోవడానికి మరలా ఇలాంటి నీచ జన్మలు నేను పొందక్కర్లేదు. ఎన్నో నీచ జన్మలు మనకు కనపడుతున్నాయి, అవన్నీ నేను పొందక్కర్లేదు అన్న భావం దృఢంగా ఉంటే వాడు దృఢంగా సాధన చేస్తాడు. దృఢత్వం లేనప్పుడు సాధన ఎలా చేస్తాడు? చెయ్యడు. ఇప్పుడు నీళ్ళల్లో జారి పడతాడు అన్న భయం ఉన్నవాడు జాగ్రత్తగా నడుస్తాడు. పడితే పడ్డానులే అన్నవాడు పోతాడు. ఇక్కడ కూడా అక్కడేమో భయము అంటున్నాం, ఇక్కడ నీకు దృఢ విశ్వాసం అంటే అది కూడా భయం కింద కూడా చెప్పచ్చు. ఆ నీచ జన్మలు ఎందుకు పొందాలి నేను అన్న ఒక భయం వల్ల అయినా సరే ఆత్మ ఎందుకు దృఢత్వం తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోలేనప్పుడు అంతే, మళ్ళీ జన్మలు పొందుతూనే ఉంటాడు. ఏం పర్వాలేదండి అనేవాడికి చెప్పడానికి ఏమీ లేదు. వాడికి బోధ లేదు, ఏది లేదు, వింటాడు అంతే.
పెద్ద ఉపయోగం వెళ్ళేది. వాడికి మానవ జన్మ అయినా పశు జన్మ అయినా వాడికి సమానమే. ఇది అభేద భావంతో వచ్చింది కాదు. ఏం పర్వాలేదు నేను పొందుతానన్నా అది మూర్ఖత్వం. ఎందుకంటే అది మూర్ఖత్వమే. దాన్ని మనం ఇంకోటి అనడానికి లేదు. ఎందుకంటే సత్యం తెలిసిన తర్వాత కూడా ఆ నీచ జన్మలు పొందినా పర్వాలేదు అని అనుకుంటే, అంటే ఇక్కడ నేను నీచ జన్మలను ఎందుకు అంటున్నానంటే మనుష్య జన్మ ఉత్తమమైంది కాబట్టి మిగతా జన్మలు అదని. ఆ జన్మ అవి కూడా ఆత్మలే, కాదని అనడానికి లేదు, బ్రహ్మమే. కానీ అక్కడ వాటిని తెలుసుకునే అవకాశం కానీ సాధన చేసే ఇది కానీ ఏమీ లేవు వాటికి. అందుకని మనుష్య జన్మ ఇది చెప్పాను అంతే తప్ప వాటిని నిరసించటం కాదు. అన్ని బ్రహ్మమే, అందులో సందేహం లేదు. కానీ సాధన అనేది కేవలం మానవ జన్మలో మాత్రమే సాధ్యమవుతుంది, ఇంకెక్కడా సాధ్యం కాదు. అందుకనే మనిషి జన్మని అనవసరమైన కోపతాపాలతోటో ద్వేషాలతోటో మనం వృధా చేసుకుని రాదు. అనవసరమైన విషయాల్లో మనం వృధా చేసుకుంటున్నారు మీరందరూ కూడా. ఏదైతే నశిస్తుందో అవి నశిస్తా లేదో కాదు, నువ్వు ముందు నశిస్తావు, అది గుర్తుపెట్టుకో. నీవు నశించకుండా ఎల్లప్పుడూ ఉండాలి అంటే నీవు బ్రహ్మమై తీరాలి. కాబట్టి మరి సమయాన్ని వృధా చేసుకుంటూ వెళ్తే బ్రహ్మం ఎలా అవుతావు? ఏది సాధించాలో మొదట దాన్ని సాధించాలి, ఆ తర్వాత వేరే. కాబట్టి వాడు రేపు పొద్దున్న ఆవకాయ తింటాడన్న అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టట్టుగా వాడికి మొదట తీపితోటే ప్రారంభం చేస్తారు. దాని వెనకాల 3 కారణాలు ఉంటాయి. వాడి జీవితం అంతా అలా ఉండాలి, అవన్నీ పక్కన పెడదాం. కాబట్టి వాడికి అలా పెట్టరు. అలాగే ముందర ఏది అమృతమో దాన్ని పొందాలి. అమృతాన్ని వదిలేసి చక్కగా ఉంది అమృత బాంధం ఎదురుకుండా పెట్టాడు ఆయన, ఇది పొందరా నీవు, అవన్నీ దుఃఖమయాలే. ఆ దుఃఖమయాలు కూడా తెలిసిందే. మీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. సాధకుల గురించి చెప్తున్నాను, సత్సంగంలో వాళ్ళకి. ఎవరైతే బ్రహ్మం అవ్వాలి, అహం బ్రహ్మాస్మి కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నారు. కాబట్టి అమృత భాండాన్ని వదిలేసి ఆ దుఃఖమయ జీవితంలో తిరగటం ఎందుకు? ముందు ఇవి సరి చేస్తానని అనుకోవడం ఎంతటి మూర్ఖత్వం. లౌకిక వ్యవహారాల్లోని ఆ దుఃఖము నీవు చేసినంత మాత్రాన ఉపశమిస్తుందా? ఒకటి పోతే ఇంకోటి వస్తుంది, ఇంకోటి పోతే ఇంకోటి వస్తుంది. కాబట్టి ఎప్పుడు లౌకికం అనేది దుఃఖమయమే. దాంట్లో ఎప్పటికీ నీకు ఆనందం కలగదు. ఎప్పుడు ఆనందం కలుగుతుంది? దాని యందు నువ్వు శ్రద్ధ పెట్టనప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. ఏది ఎలా ఉన్నా సరే నేను బ్రహ్మము లేదా బ్రహ్మాన్ని పొందాలనో, లేదా తాను నమ్మిన దైవం మందు వాడు శరణాగతి పొందిన వాడైతే పరిస్థితులకు భయపడడు. వాడు ఎక్కడున్నా కూడా ఆనందంగానే ఉంటాడు. వాడికి దేనితోటి బాధ లేదు. ఎందుకంటే వాడు వాటన్నిటిని ఏమాత్రం కూడా లెక్క చేయలేదంటే వాడికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి దుఃఖాలు మిమ్మల్ని వదలటం లేదు. కేవలం ఉన్నది బ్రహ్మానందము, దుఃఖము, ఈ రెండే ఉన్నాయి ఇక్కడ ప్రపంచంలో. నీవు అంటే ఏ మార్గాన్ని ఎన్నుకుంటావు అనే దాని మీదే నీ తెలివితేటలా, నీ బుద్ధ ఇంకోట అంటే బోధకు ఉపయోగం పడేది. ఇంత బోధ వింటున్నావు, ఏమిటి లాభం? మళ్ళీ దుఃఖంలోనే ప్రయాణం చేస్తే. ఉన్నవి రెండే మార్గాలు, వేరే అన్యం లేవు. నీచ జన్మలా జన్మరాహిత్యమా, అంతే. ఇంకా అంతకన్నా ఇంకేం చెప్పగలుగుతాం? ఉన్నవి రెండే మార్గాలు, అంతే ఇక. కాబట్టి నీ యొక్క ఇప్పటి వరకు నేను చాలా తెలివిగల వాడిని, చాలా ఇది అది అని నువ్వు అనుకుంటున్నావు కదా. కాబట్టి అవన్నీ కావాలి అంటే నువ్వేం చేయాలి? వివేకంతో నువ్వు మార్గాన్ని ఎన్నుకోవాలి. కాబట్టి నేను వివేకంతో ఎన్నుకున్నానండి, నేను పొద్దు తీరుతాను అని ఇక్కడో అడుగు అక్కడో అడుగు వేస్తే అవ్వదు. పూర్ణమైన అడుగు ఎవరైతే అడుగు స్థిరంగా వేస్తాడో వాడి యొక్క నడక చక్కగా జరుగుతుంది. కానీ అలా వేయకుండా ఇటొక అడుగు అటొక అడుగు వేస్తే కుంటుకుంటూ ఉండేవాడు ఏంటంటే తొక్కుడు బిళ్ళ ఆడతారు. ఎంతసేపు వాడు అలా చేయగలుగుతాడు? పడిపోతాడు. ఇటు అటు అంటే అది కష్టం. అది తెలుసు మీకు. తెలియని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అందరూ కూడా చాలా జమ్స్. కానీ ఏం లాభం? దానివల్ల ఎంత నష్టపోతున్నారు, ఎంత జీవితం అయిపోతుంది. గడిచిన సెకండ్లను కూడా మీరు తీసుకురాలేరన్న పరమ సత్యాన్ని తెలిసి కూడా కేవలము ఆ దుఃఖపూరితమైన ఆ దాని అందే ప్రయాణం చేస్తున్నారు. దేనికి ఆ ప్రయాణం? అన్ని రెడీగా ఉన్నాయి, మన ప్రయాణానికి ఏవి అడ్డంకులు లేవు. ఆ ప్రయాణం చెయ్యడానికి
మనం తాత్సారం చేస్తున్నాం. తాత్సారం మీరందరూ చేస్తూ ఉంటే పరమాత్మ ఏమి మీకు అవకాశాలు ఇస్తూ వెళ్ళడు. ఏ అవకాశాన్ని ఎప్పుడు మీ నుంచి తీసేసుకుంటాడో మీకు తెలియదు. ఏ ఒక్క అవకాశం మీకు పోయినా తర్వాత బాధపడ్డా ఉపయోగం లేదు. కాబట్టి అవకాశం దొరికినప్పుడే, ఆఫర్లు ఉన్నప్పుడే తీసుకోవాలి. కానీ ఆఫర్ అయిపోయాక అయ్యో మేము లేమంటే ఊరు వెళ్ళాము ఇప్పుడు ఇవ్వండి అంటే వాడు ఇస్తాడా షాప్ వాడు? అలాగే పరమాత్మ కూడా ఇవ్వడు. కరుణామయి కాబట్టి ఇస్తాడా అంటే ఎన్ని జన్మల తర్వాత ఇస్తాడో మనకి తెలియదు. కాబట్టి జాగరూకతతో వ్యవహరించాలి. దేహ అభిమాన రహితులకు ఏ శాస్త్ర విధి లేదు. నేను ఎక్కడి నుండి రాలేదు, ఎక్కడికునూ పోలేదు, ఇక ముందు ఎక్కడికి పోవుటలేదు, అసలు నాకు గమనమే లేదు. నేను వెనుక ఒక విధముగా ఉండినది లేదు, ఇక ముందు మరి ఒక విధముగా ఉండబోనది లేదు. నేను ఎప్పుడునూ నిశ్చలముగా నిర్వికారముగానే ఉన్నాను. ఈ శరీరము ప్రకృతి చేత అస్థిరములైన ధర్మములు కలది. వచ్చుట పోవుట ఒకప్పుడు ఒక విధముగా ఉండి మరి ఒకప్పుడు ఇంకొక విధముగా ఉండుటాను. నీ వ్యవహారం అంతా ఈ శరీరమునకు సంబంధించినదే గాని ఆ నాకు సంబంధించింది కాదు అంటే బ్రహ్మకు సంబంధించి తనకి తాను నిశ్చయం చేసి. కాబట్టి దేనికోసం ఆలోచనలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి తనేమనుకున్నాడు, ఎన్ని రకాలు, వీటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే అవన్నీ మీ అందరికీ చాలా ఎక్స్పీరియన్స్. మంచి చెడుల గురించి కూడా మీకు చెప్పక్కర్లా. మంచి చెడులు కానివ్వండి అవి అన్ని మీకు ఎక్స్పీరియన్స్లే. మీకు తెలియని పరమ సత్యాలు ఏమీ లేవు. ఇప్పుడు ఎవరిని చెప్పమన్నా మీరు పరమ సత్యాలు బోధిస్తారు, అందులో సందేహం లేదు. కేవలం తేడా ఏంటి అంటే మీరు ఆచరణ పెట్టకండి. లేదమ్మా పెడుతున్నామమ్మా అంటే ఇంకా చేసేదేం లేదు. ఎందుకంటే ఆచరణలో పెడితే అయ్యో అవ్వాలి బ్రహ్మం. ఆచరణలో దోషాలు. ఏమిటా దోషాలంటే దృఢముగా ఆచరణ లేకపోతే, నిరంతరం లేకపోతే, సర్వకాల సర్వ అవస్థల యందు పెట్టాలి అన్న ఆ యొక్క వాక్యాన్ని మర్చిపోయి చెప్పా. ఒక అడుగు ఇటు ఒక అడుగు అటు, కాసేపు ఇటు కాసేపు అటు, లౌకికము ఇది అది. స్థూలభూతములు, సూక్ష్మభూతములు, ఇంద్రియములు మొదలగు వాని యొక్క సముదాయము ఈ ప్రకృతి. ఈ ప్రకృతియే జీవులకు కర్మను అనుసరించి స్థూల శరీరముగా సూక్ష్మ శరీరముగా రూపొందుతోంది. నిరంతరము మార్పు పొందే ఇది ఈ ప్రకృతి లక్షణం. చీకటి వెలుగులు ఇవన్నీ లేవు. ఒకసారి చెమట, ఒకసారి వాన ఎండ, ఇలా రకరకాలుగా అవి క్షణం అంటే మారుతూనే ఉంటుంది. దానిని పట్టుకుని వివేకవంతుడు ఎప్పుడు కూడా దానికి ప్రాముఖ్యత ఇవ్వడు. మార్పు చెందే దానికి తన పనులు మానేస్తాడండి. మానేసేవాడు పనులు ఎలా అవుతాయి? అలాగే బాహ్యమైన ఆడంబరాలు అంటారా, జీవన వ్యవహారం అంటారా, అసలు ఏదైనా సరే దాని యందు ప్రాముఖ్యత ఇచ్చి అసలైన ఈ సాధన యందు ప్రాముఖ్యత లేదు. నేను ముందు ఇది సాధిస్తాను అని దృఢంగా భావించటం లేదు, నిర్ణయం తీసుకోవటం లేదు. నేను ఈ యొక్క ఆచరణ సర్వకాల సర్వావస్థలందు పెట్టి తీరుతాను. ఇక్కడ ఏది మీకు అర్థం కాదు. అసలు మీరు మీ పనులు చేస్తూ కూడా సాధన చెయ్యవచ్చు. అంతటి అత్యంత సులభమైనది. మీరు అనొచ్చు ఏమంటే మేము ఉద్యోగాల్లో ఉన్నాము లేదా ఇంకోటి అందుకనే మర్చిపోతున్నాము అని. మర్చిపోతున్నది ఎవరు? మరి కొన్ని విషయాలు మర్చిపోవటం లేదే. కొన్ని ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాల క్రితం కూడా మీరు గుర్తుపెట్టుకుంటున్నారు కదా. మరి కేవలం సాధనను ఎలా మర్చిపోతున్నారు? ఎందుకంటే అక్కడ దృఢమైన నిర్ణయం తీసుకునలేదు కాబట్టి. 4 రోజులు సెలవు పెట్టి సాధన చేయలేరా? అప్పుడు తర్వాత అది మర్చిపోగలరా? ముందు మనం గనక ప్రాక్టీస్, ఇంగ్లీష్ లో చెప్పాలంటే టీవీ చూస్తున్నప్పుడు నామస్మరణ, మాట్లాడుతున్నప్పుడు లోపల నామస్మరణ అనేది మీరు గనక అభ్యాసం చేస్తే, ఉద్యోగం చేసినా, సినిమాలు చూసినా, ఎక్కడికన్నా వెళ్ళినా, ఫంక్షన్లకు వెళ్ళినా జరుగుతూనే ఉంటుంది సార్. అలా చేస్తున్నారా? మరి చెయ్యవచ్చులే కదా. ఇది ఎన్నోసార్లు చెప్తున్నాయి, వాళ్ళేం కొత్తది కాదు. దానివల్ల ఏం జరుగుతుంది?
అంతే. ఎక్కడన్నా అంటే చేస్తూనే ఉన్నాము అన్న అదే దాంట్లో ఉన్నారు. ఫ్యూచర్ టెన్స్ లోనే ఉన్నారు తప్ప ప్రెసెంట్ లో అయ్యాను అన్నది రావట్లేదు. ఎంతసేపు ప్రెసెంట్ టెన్సే ఉంది కదా, ప్రెసెంట్ కాదు, ఫ్యూచర్ టెన్సే ఉంది. చేస్తూ ఉన్నాము అంతే. మరి ఎన్నాళ్ళు అలా చేస్తూ ఉంటారు? విసుగు రావటం లేదు, విసుగొచ్చి మానేస్తున్నారు తప్ప ఇలా కాదు, నేను ఇది పొంది తీరాలి ఇప్పుడు, అది తప్ప నేను ఇంకోటి చెయ్యను, ఆ 2 రోజుల 3 రోజుల వారం రోజుల నేను ఇది చేసి తీరుతాను, ఇందులో పరిపక్వత వచ్చిన తర్వాతే. పరీక్షకి నిజంగా చదివేవాడు లేదా పరీక్షలు ఉత్తీర్ణులు కావాలనుకునేవాళ్ళు అంటే ఫస్ట్ మార్కులు ఒక ప్రశ్న తర్వాత ఒకటి అంటే ఆ సమాధానం వాడికి వచ్చాక రెండో దానికి వెళ్తాడు, అది వచ్చాక ఇంకో దానికి వెళ్తాడు, ఈ సమాధానం పూర్తిగా వాడికి వచ్చిన తర్వాత. అంతే తప్ప ఇది కొంచెం అది కొంచెం చదివితే వాడికి ఏది లేదు. ఏదో ముఖ్యమైన అనుకున్నాడు అనుకోండి, ఆ ముఖ్యమైన వాడు చదువుతాడు కదా, అవి నేర్చుకుంటాడు. ఎందుకంటే ఇవి ముఖ్యమైనవి అన్నారు కాబట్టి ఇవి నేను తప్పకుండా నేర్చుకోవాలని అలా వెళ్తాడు. కానీ ఇక్కడ మనం ముఖ్యమైనది ఆత్మ బ్రహ్మము అని నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ప్రాపంచిక వ్యవహారాల్లో ఇంకా తెలియాల్సినే ఉన్నాం. ఇంకా మనకి వేరే వాటి ఎందుకు శ్రద్ధాభక్తులు అనండి, ఇంకోట. ప్రపంచ వ్యవహారంలో మీకు ఎప్పుడు ఏది గుర్తొస్తుంది? అద్వైతం గుర్తు రావటం. ఒక ప్రపంచ వ్యవహారాన్ని మీరు చెప్తున్నప్పుడు ఉదాహరణలుగా ఏం తీసుకొస్తున్నారు? మళ్ళీ బాహ్యమైనవి తీసుకొస్తున్నారు తప్ప అద్వైతాన్ని అక్కడ అప్లై చేయటం లేదు. ఎప్పుడు చేస్తున్నారు అద్వైతాన్ని? ఇంకా చెప్పక్కర్లేదు. అది అంటే ఆచరణలో మీరు అద్వైతాన్ని పెట్టలేదు కాబట్టే మీరు ఎంతసేపు ఆచరణలో మీ ఉదాహరణలు కానివ్వండి, కారణాలు కానివ్వండి, అన్ని కూడా అవే ఉంటాయి. అద్వైతాన్ని తీసుకుంటే ఆచరణలో ఉదాహరణ అదే, కారణము అదే. ఏమిటి ఉదాహరణ కారణం అదే? నేను బ్రహ్మము కాబట్టి నేను అలా ఉండను, వాడు దిగ్గాడు, ఏదైనా సరే అలా జరిగింది, ఓకే, నాకు దానితో సంబంధం లేదు. అది నాకు సంబంధించి అంటే నా శరీరానికి సంబంధించింది అయినా ఓకే, వచ్చింది అయితే ఏమిటి, భరించగలిగాను, లేదు భరించలేను, వెళ్తాను డాక్టర్ దగ్గరికి, లేదా డాక్టరే వస్తాడు, నువ్వు నిమ్మకి నీరెత్తుడు కూర్చో, డాక్టరే నీ దగ్గరికి వస్తాడు. కానీ మీ లోపల భయం అనేది ఉంటుంది కదా, అది గురువు కూడా అంటిస్తారు కదా భయము. గురువులు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు ఊరుకోరు కదండి. సరే, అంటే కారణాలు హేతువులు ఇవన్నీ బాహ్యమైనవే కదా. అవునమ్మా. అది జరగాల్సి వచ్చినప్పుడు అంటే బ్రహ్మదానిలో జరిగినప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళటమో, డాక్టర్ రావటమో, ఇంకోటో జరిగి తీరుతాయి, అందులో సందేహం లేదు. మనం భయపడవలసిన ఆవశ్యకత లేదు. ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. డాక్టర్లకి జలుబు దగ్గు చేయదండి, ఎప్పుడు వేసుకోవాలో అప్పుడే వేసుకుంటారు. ఎందుకంటే మందుల గురించి వాళ్ళకి తెలుసు, శరీరం గురించి వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళే పెద్ద కంగారు పడరు. అవునా కదా? అంటే వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లే, ఎప్పుడు వేసుకోవాలో అప్పుడు వేసుకుంటారు. వాళ్ళే భయపడరు, కంగారు పడరు ఏదన్నా వస్తే. ఎందుకు? ఆ సబ్జెక్ట్ వాళ్ళకి తెలుసు కాబట్టి. అద్వైతం తెలిసిన వాడు కూడా కంగారు పడ్డు, అది పెట్టి తెలుసుకోండి. ఆ సబ్జెక్ట్ లో వాళ్ళకి గ్రిప్ ఉంది కాబట్టి వాళ్ళు దేనికి కంగారు పడ్డు. ఏం మాత్రో ఏమిటి కాంబినేషన్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా. సేమ్ కాంబినేషన్ ఇంకో మాత్రం ఉందండి, వేరే కంపెనీ వాళ్ళది, పర్వాలేదు వేసుకోవచ్చు, ఇలాంటివన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళే పెద్ద కంగారు పడ్డు, నిమ్మలంగానే ఉంటారు.
వాడు ఒకవేళ పేషెంట్ వేరే వేసుకున్నాడన్నా ఈయనేమి కంగారు చూపించాడు, సరే వేసుకుంటే వేసుకున్నారులేండి, దానికి మీరు కూడా ఇంకోటి అలా వేసుకున్నారా ఇంకేముంది మీకు అని అంటారు డాక్టర్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఏం జరుగుతుందో ఏం జరగబో గ్రిప్ ఉంది వాళ్ళకి, ఆ చదువులో అనండి, ఆ సబ్జెక్ట్ అనండి, ఎలా ఏ భాషలో చెప్పుకున్నా సరే వాళ్ళు తొణకరు బెణకరు. సీరియస్ అయిపోయినా సరే డాక్టర్లు తొణుకుతారండి అనరండి మీరు అందరూ. వాళ్ళు రోజుకు 100 చూస్తారండి, వాళ్ళు ఎందుకు ఇది చేస్తారు, వాళ్ళకి ఎందుకు ఉంటుంది బాధ అనుకుంటారు. ఇక ప్రతి వాళ్ళకి బాధపడుతూ కూర్చుంటే వాళ్ళు వైద్యం ఏం చేస్తారు? చేస్తారా? ఇంకా ఎవరు వచ్చినా అంటారా? అనరు. వాళ్ళు వచ్చినా అయ్యయ్యో అన్నారు. వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు అలా నిర్భయంగానే ఉండగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో ఏం జరగదు. అలాగే అద్వైతం తెలిసినవాడు అంటే అద్వైతాన్నే ఆచరణలో పెట్టుకున్నవాడు మనసా వాచా కర్మణ, మనసులో అద్వైతము, మాటలో అద్వైతము, ఆచరణలో అద్వైతం ఉన్నవాడు దేనికి భయపడతాడండి? భయపడవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే అక్కడ భయం అనేది లేదు, ఉన్నది అభయమే. ఇది రాలేదని, ఇది నాది కాదు, ఇది ఇంకోటిది, ఇవన్నీ ఎందుకుంటాయి భయాలు? మీకు ఏమిటో అలా ఉంటారు. ఆవిడకి ఏముంది లేండి, అందరు ఉన్నారుగా చూడటానికి, అందుకని ఆవిడకి ఎందుకు భయం అనుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎవరికైతే దాని ఎందుకు పట్టు ఉంటుందో, గ్రిప్ కదా, నాలెడ్జ్ పూర్తిగా ఉందనుకోండి, పూర్ణత్వం ఉందనుకోండి, దేనికండి దిగులు ఉండదమ్మా. బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ అసలు మనకి నీటి ధార అంటే ఒక చుక్క కూడా కిందకి పడదు, ఎక్కడ ఇది లేదు అనుకున్నవాడు నిర్భయంగానే ఉంటాడు కదా. ఇంట్లో పునాదులు బాగుంటున్నవాడు భయపడతాడా? బయట వాడు నిర్భయంగా ఉంటాడు. భయపడ్డవాడు నామస్మరణ చేసుకుంటాడు, ఇంకోటి చెప్తాడు, అంతేగాని బయటికి పరిగెడతాడు ఇంట్లోంచి? లేదు. ఆ విధంగా మాట చేత అన్ని కూడా అద్వైతంగా అయినప్పుడు ఇక ఎంతటి ఆనందమో అది చెప్పలేము. ఎందుకంటే ఇంకొకటి లేదు కాబట్టి ఉన్నది ఆనందమే. ఇంకోటి వచ్చినప్పుడే ఈ ఆనందం నశిస్తోంది మనకి. ఆనందంగా చక్కగా ఉన్నారండి, ఏదో వార్త విన్నారనుకోండి, లేదా ఎవడో తిట్టాడు అన్నారు అనుకోండి, ఆనందం ఉందా? ఒక క్షణం పోతుందమ్మా. రెండోది వచ్చినప్పుడు ఒక క్షణం కాదు, ఇంకా దాంట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు తిట్టారని ఎవరో చెప్తే సర్లే అంటారు. అద్వైతంలో ఉన్నవాడైతే సరేలేండి అంటారు. అద్వైతం లేనివాడు తిట్టాడని నన్ను అనుకుని మొదలెట్టారు. ఇంకా ఆనందం ఎక్కడుందండి? మళ్ళీ వాళ్ళు ఇలా ఏది విన్నా సరే అంటే రెండోది వచ్చినప్పుడు ఈ ఆనందం ఎక్కడుంది? ఉండదమ్మా. రెండోది ఉన్నా నువ్వు గుర్తించినప్పుడు, దానికి ప్రాముఖ్యత ఇవ్వనప్పుడు నీ ఆనందం నీ దగ్గరే ఉంది. ఉన్నది ఆనందమే, ఇది ఆనంద స్వరూపమే, అందులో సందేహమే లేదు అసలు. కాబట్టి అప్పుడు ఆనందంగానే ఉంటావు. ఏది వచ్చినా సరేలే అంటాము, దాని పరిష్కారం చేసుకుంటారు. ఏదో అవి జరిగేవి జరుగుతూనే ఉంటాయి. రాత్రి దిమ్మరిచ్చింది వర్షం, పగళ్ళు చక్కగా సూర్యుడు వచ్చింది, అన్ని ఆహా అని ఆనందించుకోలేదు. అదే రాత్రి అయ్యో పడుతుందా అనుకునే వాడికి నిద్ర కూడా పట్టదు. వర్షం పడితే పడింది అనుకుని ఏసీ వేసుకుని పడుకున్న వాడికి ఏం బాధ? లేచాక పడ్డా వాడికి అసలు దిగులు లేదు. పడితే పడింది. పని ముఖ్యమైనదంటే ఏదో ఒక విధంగా వెళ్తాడు, చేసుకుంటాడు. పని ముఖ్యం కాదనుకోండి, హాయిగా ముసుగు పెట్టి పడుకుంటాడు, అంతే కదా. ఆనందం వాడి దగ్గర వచ్చారు ఆ బ్రహ్మంతోటి. వాడికి బయట వర్షమా ఎండ ఇంకోట వాడికి ఏమన్నా ఇదే చెమటలు కారుతుందో తీసుకుంటాడు, వాడు ఆడుకుంటూనే ఉంటాడు. అంతేగాని మళ్ళీ అబ్బా చెమటగా ఉందని ఏసీ వేసుకుంటాడు వాడు. ఏసీ అని చెప్పినా వాడికి చెమట పోసినప్పుడు ఏసీ వేసుకోవాలన్నది కొంత వయసు వచ్చాక తెలుస్తూ ఉంటుంది. కానీ వాడు చెమటలు కారుతున్నా ఇంకోటి చేసినా వాడు ఆనందంలో వాడు ఉంటూనే ఉంటాడు. వాడికి బాహ్య ప్రపంచంతో ఏ సంబంధము లేదు. వాడి పట్ల మీరు ఏది చేసినా వాడికి కోపడితే, వాడికి అది కోపడుతున్నారు వీళ్ళని తెలిస్తే కాస్త ఏడుస్తాడు. లేదా ఎందుకంటే వేరు వచ్చింది కాబట్టి వాడిలో వేరు భావం వచ్చేసి అయ్యో ఏమిటో అనుకుంటాడు వాడు, ఎందుకంటే వాడు ఆనందంలోనే ఉన్నాడు.
ఏదో తేడాగా ఉంది కాబట్టి రక్షణ కోసం వాడు ఏడుస్తాడు. ఎందుకంటే స్వయం రక్షణ వాడు చేసుకోలేడు కదా, స్వీయ రక్షణ చేసుకోలేడు కాబట్టి ఆ రక్షణ కోసం వాడు ఏడుస్తాడు. అంతే తప్ప వాడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అందుకనే బ్రహ్మాన్ని పసిపిల్లలతో పోల్చారు, ఎందుకంటే వాడి మనసులో ఆలోచనలు లేవు. అలానే అది అద్వైతమా అంటే ఏది లేనిది అద్వైతమే అన్నా కాబట్టి అన్న వాడికి తెలియని అద్వైతం అది ఆ వయసుకి. వాడు అలాగే ఉంటాడు. మీరు పాత గుడ్డ వేయండి, చిరిగిన గుడ్డ వేయండి, ఇంకోటి వేయండి, వాడికి ఏమన్నా వాడికి మీరు గోచి పెట్టినా వాడు ఏం పట్టించుకోడు. వాడి మానాన్ని వాడు ఆడుకుంటాడు. చీమలు దోమలు కుడితే ఇట్లని ఏడుస్తాడు, మళ్ళీ ఆడుకోడు వాడు, అదే పట్టుకుంటాడు. అదే మీరైతే అది తగ్గే వరకు చెయ్యిని అలాగే పెట్టుకు కూర్చుంటారు. అది సంగతి. కాబట్టి ఈ వ్యవహారం అంతా శరీరానికి సంబంధించిందే, నాకు సంబంధించింది కాదు. ఈ దృఢ నిర్ణయం రావాలి అంటే అద్వైతంలో పట్టు సాధించాలి. మాట చేత అన్ని కూడా అద్వైతం అవ్వాలి. మనసా వాచా కర్మణ ప్రయత్నపూర్వకంగా సాధన చేయాలి, ఆచరణ పెట్టాలి. అంటే ముందు అందులో దృఢంగా ఉండాలి. దృఢత్వం లేదే ఏం చేస్తారు? ఏమి చేయలేరు. ఈ ప్రకృతి జీవులకు కర్మను అనుసరించి స్థూల శరీరముగా సూక్ష్మ శరీరముగా రూపొందుతోంది, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. అందువలన స్థూల శరీరం ఒక చోట నుండి మరి ఒక చోటికి పోవచ్చు, వచ్చుచు, రుచిస్తూ, పెరుగుతూ ఎన్నో మార్పులను పొందుతుంది. సూక్ష్మ శరీరం కూడా ఎన్నో సుఖములను దుఃఖములను అనుభవించుచు స్థూల శరీరం పడిపోయినప్పుడు అది కూడా ఎక్కడికో వెళ్తుంది పాపం, కొత్త శరీరాన్ని పొందుతుంది. మనం ప్రయాణం చేస్తున్నాం, అది రైల్లో బస్సు ఏదైనా సరే, మీరు హాయిగానే కూర్చుంటే నిద్రపోతారు, హాయిగా ఆనందంగానే ఉంటారు, మీ ప్లేస్ గా తీసుకుపోతుంది. అయ్యో పోతుందో లేదో, ఏమన్నా అవుతుందేమో అది ఇది అనుకున్నారు అనుకోండి, అప్పుడు ప్రశాంతత ఉందా? ప్రశాంతత ఉండదు. ప్రశాంతత ఉంటుంది, ఏముండదు కదా. ఇది అంతే, ఏమైపోతుందా, నాకు రోగమే అవుతుందా, లేకపోతే ఇంకోటే వస్తుందా, నన్ను ఎవరు చూసుకుంటారు, లేకపోతే ఇంకోటే, ఏవో కదండి మైండ్ లో అన్ని. ఎందుకు అవన్నీ? కాబట్టి అద్వైతం తెలిసిన వాడికి అసలు ఆలోచన లేదు. కనీసం ఒక పరమాత్మని నమ్మినప్పుడు ఆయన ఎంత విశ్వాసం ఉంటే, ఆయన ఉన్నాడు నాకు అన్న ధైర్యం ఉంటుంది కదా. ఇంకా అంతకంటే ఆయన అందువలన ఎప్పుడైతే మనకి అభయం ఉన్నది అని అనుకున్నామో అంటే అద్వైతం లేనప్పుడు. అద్వైతం ఏకభావం, మనకి మనల్ని ఎవరు రక్షించక్కర్లా. రక్షించబడాలని నీకున్న అంటే నీకు రాసి ఉన్నప్పుడు నువ్వు రక్షించబడతావు అంతే. వీడు ఎందుకంటే వీడు ఏం అడగడు, నన్ను రక్షించండి అని ఎవరిని అడుగుతాడు? వాడే బ్రహ్మం అని తెలిసినప్పుడు, ఆ బ్రహ్మంలోనే వాడు వ్యవహారం చేస్తున్నప్పుడు రక్ష కోసం వాడు ప్రార్థన చేస్తాడా? అద్వైతి కానివాడు ఒక పరబ్రహ్మను నమ్మాడు అనుకుందాం, రూపం ఉన్నవాడిని, నామరూపాలు ఉన్నవాడిని, అప్పుడు వాడి మీదైనా నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉంటే వాడు రక్షిస్తాడు. ఇలాంటివి మనం చాలా కథల్లో చదివారు కదా, వెంకటేశ్వర స్వామి గురించి కానివ్వండి, ఇంకోటి గురించి కానివ్వండి, కృష్ణ పరమాత్మ తక్కుబాయి ఈ బాయి అవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళందరినీ రక్షించబోయే పాపం రక్షించారు. అపారమైన విశ్వాసం వారి మీద, కాబట్టి రక్షించారు. ఆ రక్షణ వచ్చే వరకు కూడా వీళ్ళు ఆ యొక్క నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు, సహనంగా ఉండవలసిందే. సహనం లేకుండా ఇప్పుడు జరిగింది నువ్వు వెంటనే వచ్చేయి అని అంటే అప్పుడు నువ్వు ఎలా ఉండాలి? అసలు ప్రార్థన చేయక్కర్లా, ప్రహ్లాదుడు లాగా ఉండాలి. ఏమిట్రా నువ్వు భయపడవా, లోయలో పడేస్తుంటే, ఎందుకు నన్ను రక్షించేవాడు ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడతానన్నాడు అతను. అంతే తప్ప స్వామి నన్ను పడేస్తున్నాను రక్షించి అనలేదు. నిమ్మకి నీరెత్తినట్టున్నాడు, నిర్భయంగా ఉన్నాడు. కాబట్టి ఆపద ఏమిటి అనేది పరమాత్మకు తెలుసు, కానీ పిల్లవాడికి తెలియకపోవచ్చు. కాబట్టి వాడు నిర్భయంగానే ఉన్నాడు, ఎందుకంటే నన్ను రక్షించేవాడు ఉన్నాడు అన్నది. ఆ సర్వశరణాగతి పొందాడు కాబట్టి ప్రహ్లాదుడిని అన్ని చోట్ల నుంచి ఆయన రక్షించాడు. అనుమానమో లేదా ఇంకోటి ఉన్న గజేంద్రుడికి ఏమైంది పాపం, లేట్ అయింది కదా.
అది అందుకని నువ్వు ప్రార్థన చెయ్యక్కర్లా, హాయిగా ఆ పరమేశ్వరుడి దగ్గరే ఉన్నానని నామం చెప్పినా చాలు. కానీ ఇక్కడ మీరు రూపం లేని నామాన్ని చెప్తున్నారు కాబట్టి అద్వైతం గురించి చెప్పబడింది. మీకు ఉన్నది నీవేరా, నీకు స్థూల శరీరం ఉంది, ఆ బ్రహ్మానికి స్థూలం ఉంది, సూక్ష్మం ఉంది, అంతటా ఉన్నది అదే. అందులో నువ్వు ఎప్పుడైతే లీనమైపోతావు ఇక వేరే గోళ ఏముంటుంది అసలు ఉండదు. ఆ యొక్క సర్వస్వ శరణాగతి అనేది అద్వైతం బోధపడినప్పుడు గురువు యందు ఎలాగైతే తోటకాచార్యుడు ఎలా అయితే గురువు యందు అనన్య భక్తితో ఉన్నాడో ఆ విధంగా అన్నా ఉండాలి. అప్పుడు గురువు చూసుకుంటాడు. అంటే ఎక్కడో అక్కడ నువ్వు శరణాగతి పొంది తీరాలి. నువ్వు ఆరాధించే దైవమా లేదా నీకు బోధన చేస్తున్న గురువా, ఎవరో ఒకళ్ళు. ఎక్కడ చేయండి అంటే పర్వాలేదు, చక్కగా ప్రయాణాలు చేస్తూ ఉండవచ్చు కదా. అమ్మా అమ్మా నమస్కారం అమ్మా, పాదాభి వందనాలమ్మా. అమ్మా మాట చేత అద్వైతము అంటే అంటే నామం అని అర్థం అమ్మా. చేసుకుంటుంటే భోజనం ఎవరు పెట్టాలి? అమ్మా అది ఆలోచన చెయ్యి. ఏ పని చేసినా ఎవరి మీద ద్వేషంతోటో కోపంతోటో భయంతోటో ఏది చెయ్యకు, హాయిగా చెయ్యి. నీ ధర్మం అని చెప్పాం కదా. అవునమ్మా. ధర్మం అంటేనే అద్వైతం. నువ్వు చెయ్యాలి, నీ చేత ఏది చేయించబడుతుందో అది నువ్వు చేస్తూ వెళ్ళాలి, ఆలోచనతో ఆపకూడదు. ఇప్పుడు పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయాలంటే మంచి రోజు అనుకున్నావు అనుకో, అది అద్వైతం అవ్వదు కదా. అవునమ్మా. అలాగే ఇప్పుడు భరించలేకపోతున్నాను అని స్కూల్లోకి పంపిస్తున్నారు. అవునమ్మా. కాబట్టి మరి అక్కడ ఎలా జరిగిందో చూసావు కదా. అవునమ్మా. మాన్పించవలసి వచ్చింది కదా. అవునమ్మా. అంటే అద్వైతం లేని చోట బాహ్యం అనుభవించవలసి వస్తుంది. తల్లికి తెలియాలి కదా తన పిల్లవాడు ఏమిటి అనేది. ఆ సహనం ఉందనుకో, వాడికి నువ్వు ఇంటి దగ్గరే చదువు చెప్పొచ్చు. కొంత సహనం ఉండాలి. సహనం ఎందుకు పోతుందంటే పక్క వాళ్ళు చేయడం లేదు. ఇప్పుడు నివ్వని కాదు, భార్యాభర్తల మధ్యలో పోటీ వచ్చింది అనుకో, నేనే ఎందుకు చెయ్యాలి, అప్పుడు సహనం తగ్గిపోతుంది కదా. అవునా కదా? అవునమ్మా. అది ఈ జనరేషన్ వాళ్ళకి, ఈ జనరేషన్ అంటే మీ జనరేషన్, మాకు అట్లాంటివి లేవు. అప్పుడు మేమే చూసుకునేవాళ్ళం. ఎందుకంటే మేము అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు అప్పుడు ఉన్నారు, కానీ అప్పుడు ఆ భావం ఉండేది కాదు. కొందరికి ఉండొచ్చు, అందరూ ఒకలాగా ఎలా ఉంటారు? ఏ జనరేషన్ లో అయినా మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఎప్పుడు ఉంటారు, దెబ్బలాడేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, అదేమిటో దెబ్బలాట రాని వాళ్ళు ఉంటారు. దెబ్బలాడద్దు, కానీ మనసులో ఉందనుకో, ఈయన ఎందుకు చూడడు కానీ అని ఏదన్నా విషయం, అది పిల్లాడి విషయమే అక్కర్లేదు, ఏ విషయంలో అయినా సరే మనసులో కనుక భేదభావం ఉన్నది రెండవది, అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందా? ఉండదు. అప్పుడు మాట వేరవుతుంది, చేత వేరవుతుంది. అవదా? అవునమ్మా. మీ అందరికీ ఎక్స్పీరియన్స్ లే కదా అవి. లోపల ఒకటి పెట్టుకుని ఉంటే మాట చేత సమానంగా ఉంటాయా? అదే మరి చెప్పింది. కాబట్టి అన్నిట్లో అద్వైతం ఉందనుకోండి, మాట బాగుంటుంది, చేత బాగుంటుంది. అంటారు కదా, నోటితో మెచ్చుకుని నొసటితో వెక్కిరించారు కదా. ఏదంటే మనకి చేత కావటం లేదు, నొసటితో ఎలా వెక్కిరిస్తారో ఇలా పెట్టాలా ఏమిటో మరి అది అర్థం అవట్లేదు. సరే పోనీ ఏదో సామెత వాళ్ళు చెప్పారు, ఏదో మనం అన్వయించుకుందాం అంతే. ప్రయత్నం చేస్తే ఆచరణలోకి ఎలా వస్తుంది? రాలేదు మనకి, వదిలేసి. అద్వైతం ఉండాలి, మాట చేత మనసు మూడు అద్వైతంలోనే ఉండాలి, ఒకటేలాగా ఉండాలి. అప్పుడు అంత ఆనందమే ఉంటుంది. భేదం ఉన్నప్పుడు మాట సరిగ్గా రాదు, చేత సరిగ్గా రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, అది మీకు అనుభవమే, గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఏం లేదు. అది రోజు ఎక్స్పీరియన్స్ కూడా అవ్వచ్చు కాక కొంతమందికి. ఒకనొక సందర్భంలో రోజులో ఒకసారైనా కదా. విసుగురాటప్పుడు మాట వెంటనే పెడసరంగా అంటారు చూసారా, ఇలా రకరకాలు. ఇవేమీ లేనప్పుడే అద్వైతము. అద్వైతం అంటే ఉన్నది ఒకటే, ఆనందమే.
అద్వైతం అంటే వేరు లేదు, భేదభావం ఏం లేదు. కాదండి వాళ్ళు దెబ్బలాడేటప్పుడు మనం దెబ్బలాడక్కర్లేదంటే అసలు సూక్ష్మం ఏంటి తెలుసా, వాళ్ళు దెబ్బలాడినప్పుడు మాట్లాడకుండా ఊరుకుని వాళ్ళ ఆవేశం తగ్గిన తర్వాత మీరు మొదలెట్టాలి, అప్పుడు మజా ఉంటుంది. ఈ లోపల మీరు ఆలోచించుకోవచ్చు వీళ్ళు అన్న మాటల్లో ఏది నిజము ఏది నిజం కాదు. ఈ ఈ యొక్క అంటే ఆలోచన మీలో జరిగినప్పుడు వాళ్ళ ఆవేశంలో ఏమేమో అనేస్తారు కదా, అప్పుడు మీకు చిక్కుతారు వాళ్ళు, అదే భార్య అయినా భర్త అయినా. అందుకని రెండో వాళ్ళు ఎప్పుడు అప్పుడు మాట్లాడకూడదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది గ్రాస్ చేయాలన్నమాట. ఏమన్నారు, ఏదో మనకి సూట్ అవ్వంది అన్నారు, మనం చెయ్యంది అన్నారు, ఇవన్నీ గ్రహించాలంటే మనం అరవకూడదు కదా అప్పుడు. అంటే అవతలి వాళ్ళు అవతలి పక్షం అది ఎవరైనది నాకు తెలియదు, ఎవరైనా సరే అత్తాకోడలైనా సరే గుర్తుపెట్టుకోండి. తల్లి కూతురు ఎవరైనా సరే స్నేహితులైనా సరే అప్పుడు మనం మౌనంగా ఉండాలి. అన్ని వాళ్ళదంతా అయ్యాక ఆవేశం తగ్గి అప్పుడు నీరసంగా కూర్చుంటారు కదా, అప్పుడు అన్ని కలిపి పెట్టచ్చు, ఆవకాయతో సహా పెట్టచ్చు అప్పుడు. చూసారా, అలానే ఇప్పుడు అందరూ అలా చేస్తారేంటి? లేదమ్మా. సందర్భాన్ని బట్టి చెప్పాను. అంతే. కానీ మౌనమా ఎప్పుడైనా సరే చెయ్యమమ్మా. ఊరుకున్నంత ఉత్తమం లేదని చెప్పలేదు కాబట్టి అలా అవునండి. అవసరం వచ్చింటే ఆ బ్రహ్మం మీ చేత సాధకులకి వేరే ఆలోచించక్కర్లా. సాధకులు మాట్లాడాలా మాట్లాడక్కర్లేదా అన్న నిర్ణయాలు కూడా ఆ బ్రహ్మమే తీసుకుంటాడు, మీరు సాధనలో తత్పరులై ఉంటే. సాధన ఎందు మాత్రమే తత్పరత కలిగి ఉన్న వాళ్ళకి మీరు మాట్లాడాలా అక్కర్లేదా, దెబ్బలాడాలా అక్కర్లేదా, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఇవన్నీ కూడా ఆ బ్రహ్మము మీ చేత చేయిస్తాడు. మెషిన్ స్విచ్ చేయగానే మెషిన్ ఆటోమేటిక్ గా చేయదండి, బోల్డ్ పనులు పాపం అవును. అవునమ్మా. చేయట్లేదు. అదే చేస్తాం. రోబోని ఆన్ చేసి అది క్లీన్ చేయట్లే, ఇల్లంతా పాపం ఈ మూలకెళ్ళి ఆ మూలకెళ్ళి. కాబట్టి మీ చేత అన్ని పనులు ఆయన చేయిస్తాడు. సాధన ఎందు తత్పరత కలిగి ఉండండి. అలాగే అమ్మా. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? పుస్తకం మూసేసాను కదా. అమ్మా బాగా అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా. ఇంకెవరికైనా ఉన్నాయా సందేహాలు? అమ్మా నమస్కారం అమ్మా, పాదాభివందనలు అమ్మా. నేను నామస్మరణ చేసుకుంటూ మధ్య మధ్యలో పనులు ఉన్నప్పుడు ఆపేస్తున్నా, అంటే ఆపేయడం అంటే మాటల ద్వారా అది స్టాప్. పర్వాలేదండి. తర్వాత ఏం చేయాలంటే ఖాళీగా ఉన్నప్పుడో ఎప్పుడో మనము ఆ లోపల అంటే మనసులో ఆ నామస్మరణ చేయడం అనేది అభ్యాసం చెయ్యి. అప్పుడు అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా నీకు నామస్మరణ జరుగుతుంది. బయటికి నామస్మరణ కాకుండా ఇప్పుడు అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోపల నామస్మరణ చేయటం కూడా అభ్యాసం చేయవచ్చు. అంటే మీకు ఏం డౌట్ వస్తుంది అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియట్లేదు కదా అనుకుంటారు, అన్ని తెలుస్తాయి లోపల జరుగుతూ ఉంటుందమ్మా. అమ్మ అంతే ఏదైనా జరగనిది పుణ్యక్షేత్రం మరి. కూడా నాకు నేను ఏ నామం అయితే చేసుకుంటున్నానో అది ఆటోమేటిక్ గా అది అయిపోతూ ఉంటుందమ్మా. మరి ఇంకే మంచిదే, శుభం. అమ్మా అంతేనమ్మా. అంటే నేను ఆ దేవుడిని కాకుండా నా నామం మాత్రమే అది అక్కడ ఉంటుందమ్మా, అది పర్వాలేదమ్మా. దేవుడు దేనికి, ఇక్కడ రూపం వద్దన్నాం కదా. అవునమ్మా. రూపం లేకుండానే మన నామం చెప్పాలి. రూపం ఉంటే మళ్ళీ మళ్ళీ ఆయన గొడవ పెడతాడు కదా పాపం. రూపం ఉంటే నైవేద్యం పెట్టాలి, మళ్ళీ ఆయన ఆకలి అంటాడు. రూపం ఉండకూడదమ్మా, ఒక్క నామంతో మనకి బాధ లేదు, రూపం ఉంటే చాలా చేయాలి అంతే కదా. ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు అంటే పిల్లాడికి మరి స్నానం చేయించాలి, అన్నం పెట్టాలి, ఎన్ని ఉన్నాయి. అదే పిల్లాడు పుట్టక ముందు పనులు ఉన్నాయా? లేదు. అంతే. అందుకని నామం ఒక్కటి చెప్పావనుకో అక్కడ పిల్లాడు ఉండడు అనమాట. పిల్లాడు అంటే నా ఉద్దేశం ఆ దేవుడని. పని తగ్గిపోలా హాయిగా. ఇప్పుడు ఇప్పుడు నీ పిల్లలకి నువ్వు చేయక తప్పదు, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి చెయ్యి. లేని పిల్లాన్ని కూడా తెచ్చుకోవడం ఎందుకమ్మా మనం. నువ్వు ఏదైనా గుడికి వెళ్ళినా ఇంకా దేవుడు అంతా ఒకటే కదా, ఇంక మళ్ళీ అక్కడికి వెళ్ళి వేరేగా ఏం పూజిస్తావు అన్న భావన నాకు వచ్చేసిందమ్మా.
ఇక నా మరి వద్దు పర్వాలేదు, ఇంకేమి నామం నా చెప్పుకో చాలు. మాత్రమే నిజం. మిగతాదంతా ఒకవేళ వెళ్ళినా మామూలుగా వెళ్ళి వచ్చేయడం తప్ప ఇంక అందులో ఏమీ లేదమ్మా. వెళ్తే వెళ్ళావు వచ్చావు, వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉన్నప్పుడే వెళ్ళు. అవును. పిల్లలకి పరిచయం చెయ్యాలి కాబట్టి భగవంతుడిని తీసుకువెళ్ళు, పర్వాలేదు. అక్కడ దేవుడు ఉన్నాడు అని నమస్కారం పెట్టకుండా రావక్కర్లే. నమస్కారం పెట్టినందువల్ల దోషం లేదు. మనం మనుషులకి దండం పెట్టట్లా వేరే వాళ్ళకి, కాబట్టి ఆయనకు దండం పెట్టడం వల్ల దోషం ఏం లేదు, దండం పెట్టచ్చు. పెడతానమ్మా. కోరకుండా నమస్కారం చేయొచ్చు. అక్కడ కూడా నువ్వు నామస్మరణే చెయ్యొచ్చు. అక్కడ నువ్వు అమ్మవారి గుడికి వెళ్ళినా నువ్వు శివ అంటున్నప్పుడు అమ్మవారి దగ్గర కూడా శివ శివ అనొచ్చు. అలాగే ఏ అంటున్నాను. గుడికి వెళ్ళినా నీవు నామాన్ని ఏది జపిస్తున్నావో ఆ నామాన్నే జపించవచ్చు. ఏది అడగక్కర్లేదు, ఏది అనక్కర్లేదు. అది కావాలంటే ఆటోమేటిక్ నగలు బాగున్నాయి అనుకోవచ్చు. ఇవాళ చీర బాగా కట్టారే అమ్మవారికి, నగలు బాగున్నాయే అనుకోవచ్చు, పర్వాలేదు. లేదమ్మా, అది భావన కూడా ఏమీ రావట్లేదమ్మా, ఓన్లీ నామం మాత్రమే వస్తుంది. వెరీ గుడ్, అట్లాగే చేయమ్మా. ఎక్కడికి వెళ్ళినా ఆ నామంతో ఉంది. అలాగే పాదాభివందనాలమ్మా. అమ్మా నేను నామం చెప్తున్నాను, ఏదన్నా మానేసినప్పుడు నామం చెప్తున్నాను. 24 గంటలు నోట్లోనే ఉంటది కృష్ణ అన్న మాట. కాకపోతే నేను ఏ పాట అయినా ఏదైనా పాడినప్పుడు ఆయన నామంతో పాడతాను. అలాగే భగవద్గీత చదివిన మరి ఆయనదే కదమ్మా. ఆ టైం అప్పుడు నేను కృష్ణ అనలేను కదమ్మా, అది పర్వాలేదు కదమ్మా. ఇప్పుడు అది కూడా ఒక మంచి ఇదే చేస్తున్నప్పుడు, అంటే భగవంతుడికి సంబంధించింది అయినప్పుడు నామం చెప్పపోయినా పర్వాలేదు. అదే అమ్మా నేను చేస్తున్నాను. లౌకిక నేను చేసే వ్యవహారాలు తప్పదు. మనము కంపల్సరిగా నామస్మరణ జరిగినట్టు చూసుకుంటే ఆ లౌకిక వ్యవహారం మనని బాధించకుండా ఉంటుంది. చేసుకోండి, అలాగే. సర్వకాల సర్వ అవస్థల యందు చేసుకోవటమే. సరే, ఓకే, శుభం భూయాత్. చలో. శివాయ గురవే నమః. 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 గురువు వలన ఆత్మను గురించి విన్నవాడు తత్వవిదుడు. గాఢమైన భక్తి చేత గాని విరక్తి చేత గాని ఎవనికి వాసనలు క్షీణించి ఉండునో వాడు విన్న వెంటనే ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. కానీ ఎక్కడ క్షీణించాయి? గురువు మాట వినట్లేదు. గురువు మాట వింటే కదా ఏమన్నా క్షీణిస్తాయి, విరక్తి కలుగుతుంది, ఇంకోటేదో. గురువు మాట ఆచరణలో పెట్టని వాడికి ఎలా జరుగుతుంది? ఎందుకంటే గురువాక్యం అందు ఆ ప్రగాఢ విశ్వాసం ఉన్నవాడికి గురువు యొక్క అనుగ్రహం ప్రవాహంలాగా వెళ్ళి అవన్నీ జరుగుతాయి. కానీ గురువు మాట ప్రథమమైన మాటే. దీక్షల్లో నామస్మరణ చెయ్యండి, దీక్షలు తీసుకోండి, దృఢ సంకల్పం పెట్టుకోండి, అది వినము. అసలు ఏమర్థమైంది మీకు? ఏం వింటున్నారు చెప్పమంటే అది చెప్పరు. అంటే ఏది ముఖ్యమైనది గురువు పదే పదే అంటారో అది మటుకు పెడచెవిని పెడతారు. దాని యందు శ్రద్ధాభక్తులు ఉండవు. మరి అలాంటప్పుడు ఎలా పొందుతారు? వెంటనే ఆత్మ సాక్షాత్కారం పొందుతాడని అందరూ చెప్తున్నారు. ఉపనిషత్తుల్లో, వేదంలో, అన్నిట్లో ఉంది ఆ వైరాగ్యం వాడికి కలుగుతుంది అని. రోజు తోటకాష్టకం కూడా చదువుతున్నారు. ఆ తోటకాచారుడికి ఎలా అంతటి జ్ఞానం ప్రాప్తించిందో కూడా కథ తెలిసింది. అది కథ అని అనేసుకున్నారు.
కథ అంటే జరిగినది, అది మన స్ఫూర్తిగా తీసుకోవాలి. అంతేగాని కథ అంటే పురాణాల్లో కాలక్షేపానికి చెప్పిన కథలు కాదు ఇది. ప్రబలములైన వాసనలు కలవాడు ఆత్మ సాక్షాత్కారం పొందుటకు జ్ఞానయోగాన్ని అవలంబించి నిరంతరము ఆ యొక్క ఆచరణలో ఉండాలి. అద్వైత ఆచరణలో ఉన్నవాడికైతే అది సిద్ధిస్తుంది. కానీ అద్వైత ఆచరణ కలగాలి కదా. ఎలా కలుగుతుంది? వాచా వేదాంతులకు కలగదు, మౌనంగా ఉండే వాళ్ళకి కలగదు. మౌనం ఎక్కడ మౌనం ఉండాలో అక్కడ ఉండాలి. మౌనం మౌనం ఉత్తమమైనదని గురువులే చెప్పారు. కానీ ఎక్కడుండాలి మౌనం? అక్కడ ఉండాలి. బాహ్యం. కానీ మనకి మౌనం ఎప్పుడొచ్చింది? సందేహాలు అడగడానికి మౌనం, గురువు ఏది చెప్పాడో అది చేయటంలో మౌనం. గురువు మాట చెప్పమన్నారు, నీకు అర్థమైంది చెప్పరా అని అన్నాడు, అక్కడ మౌనం పాటిస్తాం. దాని మట్టితో రూపొందిన కుండ మట్టియే అయినట్లు ప్రకృతి వలన రూపొందిన శరీరం కూడా ప్రకృతియే. అజ్ఞానం వలన సంకల్పములు, వాని వలన కర్మలు, కర్మఫలములుగా ఈ ప్రాకృతమైన శరీరం ఏర్పడుతుంది. ఏది చేసినను శరీరము ఇంద్రియములే చేస్తున్నాయి. ఏ ఫలమును పొందినను అవియే పొందుతాయి. నాకు ఏమీ సంబంధం లేదని జ్ఞానయోగికి బాగా తెలుసు. జ్ఞానితో ఉన్నాడు, పరిపూర్ణత సిద్ధించిన వాడు హాయిగా ఉంటాడు. పొద్దున కూడా చెప్పుకున్నాం, పరిపూర్ణత సిద్ధించాలి లేకపోతే అని. ఎలా సిద్ధిస్తుంది మరి? కాబట్టి సిద్ధించకుండా ఉండడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. సిద్ధించడానికి కావలసిన ప్రయత్నాలు చేయటం లేదు. ఎక్కడ సిద్ధించకుండా ఉంటుందో ఆ ప్రయత్నాలు బాగుగా చేస్తున్నారు. ఇది వినడానికి కష్టంగా ఉండొచ్చు, కఠినంగా ఉండొచ్చు. ఎలా ఉన్నా మరి వాస్తవం చెప్పాలి కదా. మరి కఠినంగా తప్పదు కదా. రోగం ఉన్నప్పుడు ఆ చేదు మాత్రం మింగవలసిందే. చేదు మాత్రం అయితేనే రోగం తగ్గుతుంది అని డాక్టర్ చెప్పినప్పుడు చేదు మాత్రం మింగాలి. కాబట్టి గురువులు మరి, ఎందుకంటే గురువులు కూడా అదేదో సర్టెన్ లిమిట్, అక్కడ వరకు సహనంగా ఉంటారు. ఆ తర్వాత తప్పదు, ఎందుకంటే బోధ అంతా అయిపోయింది. ఇది మళ్ళీ పునః చెప్పుకోవటమే బోధ. కొత్తగా ఏమీ లేదు ఈ బోధ, ఇదంతా విన్నదే. కొంత పదాలు మార్పు, పుస్తకముల మార్పు, అంతే తప్ప వేరేగా ఏం లేదు. భావం అదే, అర్థము అదే, ఆచరణ అదే. కానీ ఏమిటి లాభం? కాబట్టి అలా నిరంతరము ఆ ఆత్మయందే ఉంటే గనక, అంటే చేసేది, చేయించేది, చేయబడేది అనండి శరీరంకే గాని నాకు ఎటువంటి ఇది లేదు. అంటే శరీరము నేను కాదు, నేను బ్రహ్మము అని ఎవరైతే డిటాచ్డ్ గా ఉంటాడో వాడికి ఆత్మ సాక్షాత్కారం కలిగి అజ్ఞానం నశించి సంసార బంధం నుండి ముక్తి కలుగుతుంది అన్నారు. మరి ఈ అజ్ఞానము ఏ విధంగా వచ్చింది? మరలా వస్తుందేమో. ఎందుకు రాదు? ఇప్పుడు మీ అందరికీ జ్ఞానము వచ్చింది, అజ్ఞానము ఉంది. అది పోయింది, కొంత పోయిన దాన్ని మళ్ళీ తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే బోధ బాగా జరిగింది, సాధన చేశారు, అంటే కావలసినంత చేయలేదు కానీ అసలంటూ సాధన చేశారు. కాబట్టి కొంత అజ్ఞానం తొలగింది, కానీ ఆ తొలగిన దాన్ని మళ్ళీ తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే లేకపోతే బాహ్యం ఎందుకు ఉంటుంది? ఇన్నాళ్ళు ఉంటుంది ఆ బాహ్యము, ఉండనే ఉండదు. తొలగిపోయిన దాన్ని మళ్ళీ తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇంట్లో చెత్త వేస్తూనే ఉన్నారనుకోండి, ఎప్పుడు చూసినా ఊడ్చుకోవాలి, శుభ్రం చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే చెత్త వేస్తున్నారు కాబట్టి. శుభ్రం చేసుకుని మళ్ళీ చెత్త కింద వేస్తే ఎలాగా? తెలివిగలవాడో, కాస్త బుర్రను ఉపయోగించేవాడు అనంటే ఏదైనా సరే వివేక విచక్షణాలు ఉన్నవాడు చెత్త అంతా కింద వేయకుండా ఒక కవర్ పెట్టుకునో ఓ పేపర్ మీద అలా చేసుకుని ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటాడు, మరలా కష్టపడకుండా. కానీ ఇప్పుడు ఏమవుతోంది? అజ్ఞానాన్ని మళ్ళీ మళ్ళీ తెచ్చుకుంటున్నారు. మళ్ళీ బాధలు, మళ్ళీ ఇవే పునరపి. ఆ బోధ జరుగుతూనే అండి. బోధ సాధన జరుగుతోంది, అజ్ఞానము. ఇన్ని ఉన్నాయి కాబట్టి 3 అయ్యాయి. బోధ ఒకటి జరుగుతోంది, శ్రవణం ఉంది, మననం తగ్గింది కాబట్టి ఆచరణ తగ్గింది, ఆచరణ తగ్గింది కాబట్టి అజ్ఞానం ఉంది.
కాబట్టి ఈ మూడిటిలో ఈ బోధది ఆచరణది కనుక మనం ఉత్తమంగా అంటే దాని ఎందే శ్రద్ధ పెట్టినట్లయితే అజ్ఞానం మళ్ళీ మన దగ్గరికి ఎలా వస్తుంది? అసలు ఆ సాహసమే చెయ్యదు అది. ఎందుకంటే అజ్ఞానం లేదు, ఉన్నది జ్ఞానమే. మసి పూసారు అంతే, దానికి మసి శుభ్రం చేసేస్తే అది తలతల ఆడుతుంది. అది మారేడుకాయ ఏదో తెలుస్తుంది అనుకున్నా కూడా. అద్దము మనం ఎప్పుడైతే శుభ్రం చేస్తామో మొహం చక్కగా కనపడుతుందని ఎలా అనుకుంటామో, అదే విధంగా ఎప్పుడైతే నీవు సాధన పరిపక్వం అవుతుందో బాహ్యమనే ఆ యొక్క దుమ్ము పోతుంది. అప్పుడు ప్రకాశంగా ఉంటాడు ఆత్మగా వాడు. ఈ అజ్ఞానము కూడా మరలా ఆవరించినచో దానితో పాటు సంసార రూపమైన ఈ ప్రకృతి బంధాలు అంటే బాధలు, ప్రకృతి బంధాలు అంటే ఏవో అనుకోకండి, బాధలు తప్పవు. ఎందుకంటే ఒకటి పోతే ఒకటి పట్టుకుంటారు కదా. అలా ఒకదాని తర్వాత ఒకటి మీరే పట్టుకుంటే అంటే అజ్ఞానాన్ని మీరే తెచ్చుకుంటున్నారు. అక్కడ ఏమో అజ్ఞానం మీ దగ్గరికి వస్తానని అనలేదు, మీరు దాని దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే అజ్ఞానానికి రూపం ఉందా, ఏదన్నా ఏమన్నా ఉందా? ఏమీ లేదు, దాని మానాన్ని అది ఉంది. కానీ దాని మాల వెళ్ళి తెచ్చుకున్నారు అజ్ఞానాన్ని. అది కాబట్టి ప్రకృతి సంబంధమైన దోషములు ఎప్పుడు కూడా ఆత్మస్వరూపుడైన వానిని అంటవుగాక అంటవు. కాబట్టి ఇంత హాయిగా ఆనందంగా ఉండవచ్చురా అని చెప్పినా కూడా మరి ఎందుకని అజ్ఞానాన్నే పట్టుకున్నారు అంటే అది ఎవరికి వాళ్ళు వివేక విచక్షణాలతో ఆలోచించవలసిందే. ప్రశ్నలు మీకు మీరు వేసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రశ్నలు జవాబులు అన్ని గురువులే చెప్పేశారు, మీకు ఆవశ్యకత ఏర్పడలేదు. ఇక ఇప్పుడు కనీసం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే నిష్కర్షగా ఎందుకు నేను ఇంకా ఇలా ఉన్నాను, ఎందుకు నేను పరిపూర్ణమైన ఆనంద స్వరూపుడుగా ఉండలేకపోతున్నాను అని మీకు మీరు ప్రశ్న వేసుకోండి. అది నిష్కర్షగా వేసుకోవాలి. ఏదో జాలిగానో సమర్థింపుగానో వేసుకుంటే పని జరగదు. కఠినంగా వేసుకోవాలి. అవతల వాళ్ళని, పిల్లలను మీరు కోపడతారు కదా, కఠినంగా శిక్షిస్తారు. అలాగా మిమ్మల్ని మీరు ఇది చేసుకుంటే ఏదన్నా ప్రయోజనం. జ్ఞానిని గురించి లోకులు ఆయన భగవంతుని భజించి ముక్తి పొందాడు అని చెప్పుకుంటారు. అనగా వారి దృష్టిలో అప్పటి వరకు నువ్వు సంసార పాసము చేత బంధించబడి ఉండి దేవుని అనుగ్రహం కలిగిన తర్వాత ఆ బంధం నుండి ముక్తుడు అయ్యాడు అనుకుంటారు. కానీ ఆత్మ సాక్షాత్కారం పొందిన వాని అనుభవం అది కాదు. ఆత్మ ఎల్లప్పుడూ శుద్ధము, జ్ఞాన రూపము, అద్వితీయము అని వేదాంతాలు ఉద్ఘోషించుచున్నాయి. అందువలన ఆత్మ ఎప్పుడు నువ్వు ప్రకృతి చేత బంధించబడదు. కావున ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు తనకన్నా అన్యముగా ప్రకృతి లేనే లేదని, తాను ఎల్లప్పుడూ బద్ధుడు కాలేదనే తలచును అంటే అలా ప్రవర్తిస్తాడు అని అర్థం. ముక్తి అన్నది ఇంతకు ముందు లేక ఇప్పుడు కలిగినచో మరి ఒకప్పుడు పోవుటయు సంభవమే. ముక్తి అనేది ఎప్పుడు ఉన్నది అంతే తప్ప అది వచ్చేది, పోయేది, పొందేది కాదు. కాబట్టి నువ్వు ముక్త స్థితిలోనే ఉన్నావు, అది గుర్తించి అక్కడే ఉంటే అసలు సాధన అక్కర్లేదు, ఏ గోళ లేదు. అక్కడ ఉండలేకపోతున్నందుకు కదా, నడవలేనప్పుడు కదా, సైకిల్, మోటార్ సైకిల్ ఏదో వాహనం కావాలి, నడవగలిగిన వాడు నడిచేవాడు. అంతకుముందు వెహికల్స్ లేనప్పుడు నడిచేవాడు వాడు, ఎందుకంటే ఆప్షన్ లేదు వాడికి అప్పుడు. కాబట్టి వాడికి ఆ శక్తి తనలో ఉన్నదని గ్రహించాడు. ఎప్పుడైతే ఆప్షన్ వచ్చిందో వాడు ఇంకా నడవడు, నడకలో శక్తి లేదంటాడు. అదొక పద్ధతి. నిజంగా నడవలేని వాడికి ఒక వాహనం ఏర్పాటు చేస్తారు, మరి వెళ్ళాలి కదా. కాబట్టి అలాగే మీరు ఆ స్థితిలో ఉండలేకపోతున్నారు కాబట్టి ఒక వాహనం, నామస్మరణ అనే ఒక సాధనం మీకు ఇవ్వబడింది. అది గనక అందులోంచి దిగకుండా ఆ నామస్మరణలో ఉంటే గమ్యస్థానం తొందరగా చేరుకుంటారు. అది తిప్పి తీసుకొచ్చి మళ్ళీ అక్కడే ఆపుతుంది, ఎందుకంటే మీరు ఎక్కినదే గమ్యస్థానం. అందుకనే మీరు ఎక్కిన తర్వాత అది చుట్టూ తిప్పి మళ్ళీ అక్కడికే తీసుకొస్తుంది మిమ్మల్ని. కాబట్టి ఎక్కడం ఎందుకు అంటే స్థిరంగా ఉండట్లేదు కాబట్టి ఎక్కించాలి. పిల్లలు అటు ఇటు పరిగెట్టి సరిగ్గా తినకపోతే కదా ఇప్పుడు ఏదో చైర్స్ వచ్చాయి, కూర్చోబెట్టి కదలకుండా కూర్చోబెట్టి వాళ్ళకి పెడుతున్నారు అన్నాలు. అలాగే మీరు కూడా కదలకుండా అటు ఇటు పోకుండా ఉంటారని మీకు నామం అనే సాధనం ఇవ్వబడింది. కానీ వీళ్ళు చాలా చమత్కారులు, చాలా గొప్పవాళ్ళు కాబట్టి అంటే ఆ వాహనాల నుంచి కూడా దిగేసి పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ వస్తున్నారు. దాని వలన
గమ్యస్థానం అంటే అక్కడికే ఎక్కడున్నారో అక్కడికి రావడానికి కూడా మీకు సమయం పడుతుంది. ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళాలనుకోండి, ఇంట్లోనే ఒక గదిలోంచి ఒక గదిలోకి వెళ్ళాలి అంటే ఏది లేకుండా అయితే టకటక వెళ్ళిపోతారు. ఆలోచనలు లేవు, వేరేదేం లేదు, పనులు లేవు అనుకున్నప్పుడు. అదే ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళాలన్నా మీరు సగం ఏవో పనులు పెట్టుకుని ఆలోచనలో ఉన్నారనుకోండి, ఎంత టైం పడుతుంది? కాబట్టి ఇది అంతే. కాబట్టి అన్నీ కూడా కేవలము ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఎవడిని ఉద్ధరించలేడు. గురువు మార్గం చూపిస్తారు, మార్గంలో ఉన్న ఆటంకాలని తొలగింప చేయడానికి తన శక్తిని ఉపయోగిస్తాడు. ఎప్పుడు శిష్యుడు తన మాట విని ఆ మార్గంలో ప్రయాణిస్తే వాడు తీసుకోలేని అడ్డంకులని గురువు తీసేస్తాడు. కానీ ఆ మార్గంలో ప్రయాణించడానికే తటపటాయిస్తూ ఉన్నాడో, లేకపోతే ఒక రోజు ప్రయాణం, రెండో రోజు విశ్రాంతి, మూడో రోజు ప్రయాణం, నాలుగో రోజు విశ్రాంతి లాగా ఉందనుకోండి, అప్పుడు ఎక్కడ అనుగ్రహానికి ఏది తావేది? అసలు అనుగ్రహం పొందడానికి అర్హత ఏది? కాబట్టి ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి. ఇక్కడ గురువు మార్గదర్శి మాత్రమే. తన అనుభవాలను మీకు చెప్తారు, ధైర్యానికి చెప్తారు. ఇలాగరా ఇలాగరా, ఇది చాలా సులభమైనది, ఇది పెట్టుకుంటే కనుక నువ్వు తొందరగా ఇది అని తన అనుభవాన్ని జోడించి అవన్నీ గురువులు బోధిస్తారు. పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు వీటన్నిటిని ఆధారంగా మీకు ధైర్యంగా, అంటే మీలో దృఢ సంకల్పం కలగడానికి ఇన్ని చెప్తున్నారు. కానీ ఆ దృఢ సంకల్పం కలగడానికి మీరు ప్రయత్నం చేయటం లేదు. అంటే దేనికోసమైతే గురుబోధ జరుగుతోందో కేవలం అది శ్రవణ మాత్రంగా ఉంది. కేవల శ్రవణం వల్ల ఎప్పుడూ ఉపయోగం లేదు. ఎందుకంటే శ్రవణం ఎప్పుడు మర్చిపోతారు, మననం చేసినప్పుడు అది గుర్తుంటుంది, ఆచరణ చేస్తే ఇంకా బాగా అది అప్పుడు పూర్ణ స్థితికి పొందడానికి మీకు దోహదం చేస్తుంది. అందుకే శ్రవణ మనన నిధిధ్యాసనాలు అన్నారు. ఒట్టిగా ఏది చెప్పరు. వృధా మాట కాదు, పలుకు కాదు, ఒక అక్షరం కూడా ఉండదు వేదంలో కానీ ఉపనిషత్తుల్లో కానీ. మనము ఎప్పుడూ ముక్తులమే. ఎప్పుడూ ప్రకృతి మనల్ని బంధించలేదు. ప్రళయము లేదు, సృష్టి లేదు, బద్ధుడు లేడు, సాధకుడు లేడు, ముముక్షువు లేడు, ముక్తుడును లేడు. ఇదియే పరమార్థం. అలా అని పోని మీరు ఏడవకుండా ఉంటున్నారా? పోనీ ఇదంతా నాకు అర్థమైందని. ఎందుకంటే అప్పుడు మొన్న ఒక రోజు ఒక ఆవిడ లాస్ట్ టైం ఎప్పుడు అంది కదా, గురువులు చెప్పినవి ఏవి అర్థం కాలేదండి, కానీ శిష్యుడు చెప్పిన అహం బ్రహ్మాస్మి మటుకు అర్థమైందని. కాబట్టి అలా అర్థమైంది అనుకోండి, మీకు నష్టం లేదు, ఏడవకుండా ఉంటే చాలు. నిజంగా ఆచరణలో మీరు అలా పెట్టగలిగితే అంతకన్నా సంతోషం ఏముంది? అంటే ఆచరణలో అద్వైతమే పెడుతున్నామమ్మా, మాటలో, ఆచరణలో, మనసులో అంతా మాకు అద్వైతమే ఉంది అని ధైర్యంగా అనగలిగితే అంతకు మించి ఏమి గురువు ఆశించడు కూడా. కానీ మరి అలా ఉంటున్నారా? నిజంగా మాటలో, చేతలో అన్నిటిలో అద్వైతం ఉన్నదా? ఇది మనం మరి ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఎవరికి వాళ్ళే. పక్కవాడంటే ఎప్పుడైనా సరే పక్కవాళ్ళు ఏదన్నా అంటే కోపం వస్తుంది, ఏదైనా మొండితనమో మూర్ఖత్వమో వస్తాయి. మనని మనం అనుకుంటే ఏం పర్వాలేదు కదా. తిట్టుకోరు. మిమ్మల్ని మీరు ఎన్నిసార్లు తిట్టుకుని ఉంటారు కదా, మిమ్మల్ని మీరు తిట్టుకున్నప్పుడే. అయితే ఇక్కడ ఈ తిట్టుకోవటమో, మిమ్మల్ని మీరు అనుకోవటము అంటే అది నిష్కర్షగా విజ్ఞానపూరితంగా ఉండాలి. అంతే తప్ప ఏదో సమర్థింపులాగా ఏం చేస్తాను, నేను ఏదో ప్రయత్నం చేస్తున్నాను కానీ అవ్వటం లేదు, ఎన్నిసార్లు చేసినా అన్ని నిరాశపడమని కాదు నేను చెప్పేది. బలం పుంజుకుని నేను ఇలాగ ఎందుకు, ఎంతో సులభమైనది చెప్పారు కదా, నేను ఎందుకు చేయలేవు, ఎన్నో సాధించానే, అసలు ఎందుకు నాకు ఇదా అంటే నా వల్ల కానిదా, ఇది కాదు కదా, పట్టుదల పెరగాలి. అంతేగాని నీరసం రాకూడదు. నీరసం కోసం గురువు ఎప్పుడు చెప్పడు. గురువు హుషారుగానే చెప్తారు. గురువు మాటల్లో హుషారు ఉన్నప్పుడు నీకు నీరసం ఎందుకు? గురువే నీరసంగా చెప్తే పోనీ నీకు నీరసం రావాలి. గురువు ఎప్పుడూ నీరసంగా చెప్పలేదు. కాబట్టి ప్రబోధం చేస్తారు. బోధ ప్రబోధం అన్నారు. అంటే నీలో ఉత్సాహం, ఆ యొక్క దృఢత్వం, దృఢ సంకల్పం పెరగడానికి గురువు తన యొక్క బోధలో రకరకాలుగా చెప్తూ ఉంటారు. దానిని తీసుకుని ముందుకు వెళ్ళాలి. సరే. ఎల్లరును ఎల్లప్పుడూ ముక్తులే. కొందరు బద్ధులమని భ్రమిస్తారు. నేను సంసారిని అనుకోవటమే భ్రమ. నేను సంసారిని కాను, ఆత్మని అని తెలుసుకున్నవాడు అంటే ఆచరణలో పెట్టినవాడు.
కాబట్టి నేను బ్రహ్మను అనుకోగానే సరిపోదు, నీ ఆచరణలో అది చూపించాలి. ఆచరణలో చూపించినప్పుడు కదా నువ్వు బ్రహ్మవి అవుతావు. అంతే. మనసా వాచా కర్మణ అద్వైతాన్ని నువ్వు చూపించాలి, మాటల్లో చేతల్లో అన్నిటిలో. అప్పుడు బ్రహ్మము. అప్పుడు నిన్ను ఎవరు పిలవక్కర్లా, నువ్వు అనక్కర్లా నేను బ్రహ్మం అయ్యాను అని. నువ్వు బ్రహ్మం అయ్యావో లేదో బ్రహ్మానికి తెలుసు కదా, చాలు. కాబట్టి గురువులకి నువ్వేం చెప్పక్కర్లా, నేను బ్రహ్మం అయ్యానో అవ్వలేదనో ఇంకోటనో ఏం చెప్పక్కర్లా. మీ మాట మీ చేత అవి గురువుకి తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ మీ వ్యవహారం ఎలా ఉందో చూసుకోండి. కపటత్వం లేకుండా ఉన్నారా? మాటల్లో కాదు, చేతల్లో కాదు. కపటత్వం ఉన్నదా? అనవసరమైన ఆర్గ్యుమెంట్లు, అనవసరమైన మాటలు గురువులతో చేయకూడదు. స్పష్టత, గురువు దగ్గర మాట్లాడినప్పుడు ఆ స్పష్టత ఉండాలి. అబద్ధం అనేది రాకుండా ఉండాలి. ఒక అక్షరం కూడా అబద్ధం పలకడానికి లేదు. మీరు అబద్ధం పలికితే గురువుకి తెలియదు అనుకోవటం మీ మూర్ఖత్వం. కాబట్టి ఏదో మనం భ్రమించేసి సంసారము భ్రమ అది ఇది అని అనుకోగానే సరిపోదు కదా. కాదు, ఎందుకు మనము ఈ ప్రవచనాలు వింటున్నాము, ఎందుకు మనకి ఈ బోధ పదే పదే జరుగుతోంది, ఈ బోధ యొక్క లక్ష్యమైనది ఏమిటో మనకి తెలిసినప్పుడు ఎందుకు నేను ఇంకా భ్రాంతి రహితుడై ముక్తిని పొందాలి. సాధన చేయుచున్నచో ముక్తి కలుగును అనుకొనుట కూడా భ్రాంతే. అంటే అర్థం ఇక్కడ ఎందుకన్నారు, చేయుచున్నచో చేస్తూనే ఉన్నా కదండి. టీవీ చూస్తూ అన్నం తింటూనే ఉండొచ్చు, ఎప్పటికవుతుందండి? తింటూనే ఉన్నా కదా అంటాడు వాడు. టీవీ చూడకుండా అన్నం తిన్నా అంటే ఏమంటాడు, ఎందుకు తింటూనే ఉన్నాను కదా అంటాడు. అవుతుందా వాడు తింటాం? ఇవన్నీ కూడా అనుభవాలే కదా మీకు. కాబట్టి ఇక్కడ చేయుచున్నచో ముక్తి ఎప్పుడో ఒక్కొక్కటి కలుగుతుంది అంటే ఎన్ని జన్మలకు అవుతుందో అది కూడా ఆలోచించుకోండి. కాబట్టి ఎలా చేయాలో సాధన అలా చేస్తే వెంటనే కలుగుతుంది, లేదా రోజుల్లోనే కలుగుతుంది. సెకండ్లో కలిగేది గంటల్లో కావచ్చు, గంటలది రోజులు కావచ్చు. ఏమంటే రోజులు సంవత్సరాలు అంటే ఇంకా వేస్ట్, అది సాధన అనిపించుకోదు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు అనేది నీకేమన్నా ఇచ్చాడు ఆయన లిస్టు? ఏరా ఇన్ని సంవత్సరాలే నువ్వు బతుకుతావనో లేకపోతే ఏదో ఇన్ని సంవత్సరాలు సాధన చేస్తే నీకు ముక్తి వస్తుందని ఎక్కడ చెప్పబడలేదు, ఏ ఉపనిషత్తుల్లో చెప్పబడలేదు, శంకరులు చెప్పలేదు, వశిష్ఠుల వారు చెప్పలేదు. పాపం వాళ్ళకి తెలియదు. మీకేమన్నా తెలిస్తే వాళ్ళకి చెప్పాలి కానీ పాపం వాళ్ళకి తెలియదు. అది వాళ్ళు చెప్పింది ఏంటంటే హిరికాపులో కాలు పెట్టి అటు వెళ్లే లోపల మనం ఆత్మ సాక్షాత్కారం పొందవచ్చు అనేది మాటకే తెలుసు. అదే అష్టావక్ర గీతలో చెప్పినా, ఉపనిషత్తుల్లో చెప్పినా, శంకరులు చెప్పినా, ఎవరు చెప్పినా. కాబట్టి బోధే అర్థం కాని వాళ్ళకి బ్రహ్మం ఎలా అర్థం అవుతుంది? అహం బ్రహ్మాస్మి అనంగానే అయిపోతారా? అయిపోతే ఈ పాటికి ఎంతమంది ఉండాలి బ్రహ్మలు? కాబట్టి వాచా వేదాంతులు కాకూడదు, అహంకారం రాకూడదు. మాటల్లో చేతల్లో కపటత్వం ఉంటే అహంకారమే ఉంటుంది తప్ప వేరేది ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇక్కడ ముక్తులే కాదనడానికి. కాబట్టి చేయుచున్నచో ఎప్పుడో ముక్తి కలుగను అనుకొనుట భ్రాంతి. చక్కగా క్లియర్ గా చెప్పాడు కదా శివుడు. ఇక్కడ అబద్ధం ఏం చెప్పలేదు. ఏమంటే నేను చేస్తూనే ఉన్నానండి. ఇప్పుడు వంట ఎంతసేపు చేస్తా అంటే చేస్తూనే ఉన్నా పొద్దు నుంచి, అవనే అవదు. సరిగ్గా చేస్తే కదా ఎలా చేయాలో అలా చేస్తుంటే అయిపోతుంది. ఏదో సిమ్లో పెట్టో కాసేపు బంద్ చేసావు, కాసేపు అది చేసి ఇటు చేస్తే ఏమవుతుంది? కాబట్టి ఇలా ఏదైనా సరే బాహ్యంలో ఒక పని దాని అందే దృష్టి పెట్టి శ్రద్ధ పెడితే ఆ పని అప్పుడు అయిపోతుంది. శ్రద్ధ లేకుండా దాని యందు దృష్టి లేదు, ఏది లేదు, అప్పుడు అవుతుందా ఆ పని? బాహ్యంలో ఏదైనా సరే అవదు. విశ్వామిత్రుడు తపస్సు ఫలించిందా? ఏదో చేశాడు. అప్పుడు ఆఖరికి నిర్ణయం తీసుకున్నాడు, ఇక ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఈ తపస్సును నేను వృధా చెయ్యను, నేను పొంది తీరుతాను రాజర్షిత్వం అన్నాడు. అని అప్పుడు దృఢ సంకల్పంతో చేశాడు. మొదటంతా నేను చేస్తాను, నేను సాధిస్తాను అన్నాడు. నేనుతో చేశాడు కాబట్టి అది ఫలించలేదు. చివరప్పుడు నేను అనలేదు ఆయన, దృఢ సంకల్పం చేసుకుని గురువు ఆశీస్సులు పొంది వెళ్ళి చేశాడు. అది మీకు ఎక్కడ కథలో చెప్పబడదు. గురువు ఆశీస్సులు తీసుకుని ఆ అనుగ్రహంతో ఎట్టి పరిస్థితుల్లో సరే ఈసారి నేను
ఆ యొక్క తపస్సుని నేనుగా చేయకుండా గురువు అనుగ్రహం వల్ల నేను చేయగలుగుతున్నాను అని చేశాడు. ఆశీస్సులు తీసుకుని వెళ్ళాడు కాబట్టి ఆ సమయం అప్పటికి ఆయనకి ఆసారి విఘ్నం కలగలేదు, హాయిగా అయిపోయాడు. కాబట్టి ఇక్కడ మీరు నేను 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 అనుకున్నన్ని రోజులు నేనుతో ఉన్న బంధాలనండి, కష్టాలనండి, సుఖాలనండి అన్ని మీ దగ్గరే ఉన్నాయి కదా. అవునమ్మా. నేను అనుకున్నప్పుడల్లా మీ దగ్గరే ఉంటాయి. ఆత్మస్వరూపుడుగా ప్రతి వ్యక్తి ముక్తుడే. నేను సంసారిని కాను అని ఎప్పుడు అనుకోగలిగినచో అప్పుడు ముక్తి సిద్ధంగానే ఉంటుంది. కాబట్టి సంసారిని కాను అనంగానే కాదు కదా, ఆచరణ ముఖ్యం. బోధలో కాను అని అనుకోవాలంటే ఎప్పుడు అనుకోగలుగుతాడండి? ఆచరణలు లేనప్పుడు కదా అనుకోగలుగుతాడు. నేను అని ఎలా అనుకుంటాడు? ఆచరణలో ఎలా ఉండాలి? సంసారిగా కాకుండా ఉండాలి. సంసారిని కాను అని ఎలా అంటాడు వాడు? ఆచరణలో ఏముంది? నేనునే ఉంది కదా. నేనుతో ఉన్నవాడు నేను కాదని ఎలా అంటాడు? నేను ఆత్మస్వరూపుణ్ణి అనగలరా? కపటత్వమే కదా. అవునమ్మా. కపటత్వం కాదా అప్పుడు? మరి ఇంకా అలాంటప్పుడు ఇంకేంటది? కాబట్టి వాడు అనుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి? వాడు అద్వైతాన్ని ఆచరణలో పెట్టినప్పుడు నేను సంసారిని కాను అని వాడి స్టేట్మెంట్ ఇవ్వాలా? లేదమ్మా. స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాలి? రమణ మహర్షినో ఆయన నడిచే దేవుడని ఆయన ఎవరు? పెరియవారిని, ఈ రమణ మహర్షిని భగవాన్ అని ఆయన అనుకున్నారా? చెప్పాడా? నేను అన్ని చేశాను కాబట్టి నన్ను భగవాన్ అని పిలవండి అని అన్నారా? గురువులు చెప్పుకుంటారా నన్ను గురువు అని పిలవండి అని? ఎప్పుడన్నా అన్నారా గురువుగా పిలవండి నన్ను అని? వాళ్ళకి అసలు అందులో ఏముంటుంది? వాళ్ళకి నువ్వు అమ్మ అన్నా పలుకుతారు, గురువు గారు అన్నా పలుకుతారు, వేరేదన్నా పలుకుతారు. ఎందుకంటే అవతల వాడి సంస్కారాన్ని బట్టి వాడి పిలుపు ఉంటుంది అంతే తప్ప నువ్వు ఏం పిలుస్తున్నావు అనేది ఉంటుందా? నీ పిలుపు వల్ల నీకు జ్ఞానం కలుగుతుంది అంతే కదా. నీ పిలుపులో అంటే నీ సంస్కారయుతమైన పిలుపులోనే ఆయన అనుగ్రహం దాగి ఉంటుంది. నువ్వు కపటత్వంతో గురువు గారు అంటే మనకు నీకు అనుగ్రహం దొరుకుతుందా? దొరకదు. కపటత్వం లేకుండా ఉన్నవాడికే అనుగ్రహం దొరుకుతుంది. కాబట్టి కపటత్వం అంటే ఆ ఒక్క నిమిషంలోనే కపటత్వం కాదు, ఎప్పుడూ కపటత్వం లేకుండా ఉండాలి గురువు దగ్గర. నిర్భయంగా ఉండు, నేను ఇందులో ఉండను అని నిర్భయంగా నువ్వు చెప్పగలిగితే అది సంతోషం. అంతేగాని నాకు ఇది కావాలి అని గురువు ఎదురుకుండా ఒక మాట చెప్పి గురువు అటు తిరగగానే మనం మన పనులు చేస్తూ ఉంటే సంసారి కాకేమో అవుతాం. కాదండి కాదండి అన్నంత మాత్రాన కాకుండా పోతావా? అంటే నిదర్శనం నువ్వే, నీ బాధలు నీకే నిదర్శనం. ఎవరు గురువు చెప్పక్కర్లే, పక్కవాడు చెప్పక్కర్లే, నీకు నీవే నిదర్శనం కదా. కాబట్టి నీలో ఇంకా బాధలో పక్కవాడి వాళ్ళ బంధువుల వల్ల ఎవరి వల్ల అయినా సరే ఉద్వేగాలో ఇంకోటో ఉన్నాయనుకోండి, చాలు కదా. నాకు ఆత్మ సాక్షాత్కరింపలేదు, అనుభవము ఆత్మ సాక్షాత్కారానికి అడ్డుగా ఉన్నది. నాకు ఆత్మ సాక్షాత్కరింపలేదు అను భావము ఆత్మ సాక్షాత్కారానికి అడ్డుగా ఉన్నది అనుకున్నారు కదా. ఇది రాలేదు ఏమంటే ఇప్పుడు ఏ స్టేజీలో ఉన్నాను నేను అని అడిగేవాళ్ళు కదా. చూసారా అంటే ఎంత నేనుతో ఉన్నారు మీరు. సరే అది మొదట్లో తర్వాత చెప్పైతే ఇప్పుడు మానేశారులే, ఇప్పుడు ఎవరు అడగట్లేదు ఏ స్టేజ్లో ఉన్నాను. కాబట్టి ఇక్కడ స్టేజీలు ఎక్కడ ఉన్నాయండి? సెకనే అంటుంటే మళ్ళీ స్టేజ్ ఎక్కడిది? నువ్వు ఎప్పుడైతే దృఢ సంకల్పం చేసావో, నిశ్చయం చేసుకున్నావో ఆ క్షణమే నువ్వు అయిపోతావు అని ఎందుకన్నారు? అదే అయి ఉన్నావు కనుక అయిపోతావు అన్నారు. ఫ్లైట్ ఎక్కితే గడ్డలో వస్తాం, అదే ఇంకోటైతే ఇంకో గంట, తేడా లేదు ఉంటది. ఇది అంతే. నువ్వు ఆ దృఢ సంకల్పంతో చేస్తే అయిపోతావు. దృఢ సంకల్పం లేకుండా చేస్తూ ఉంటానండి అని నీరసంగా గొలుసు తిప్పుతారు చూడండి కొంతమంది. ఇలా ఆ గొలుసు తిప్పుతుంటారు, నిద్ర సట్టపక్కన కింద పోతారు. మళ్ళీ ఆ గొలుసు ఎక్కడుందో తెలియదు. మళ్ళీ ఆ గొలుసుని అటు చేసి ఇటు చేసి ముందుకెనాలి వెనక్కెనాలి, ఎంతసేపు అన్నారు తెలియదు కదా.
ఇలా ఇలా అంటూ ఉంటారు, ఈ లోపల నిద్ర వస్తుంది, మరి మాల ఇదైపోతుంది కదా. అవునమ్మా. లెక్క పెట్టి చేస్తే లెక్క పెట్టి జన్మలే ఇస్తాడు ఆయన. చేయాలి. సరే, ఇవన్నీ వీటన్నిటినీ దాటారు కదా మహానుభావులు మీరందరూ, ఇవన్నీ దాటారు, సందేహం ఏం లేదు. కానీ ఏంటంటే ఇంకా చివరికి వచ్చారు, అన్నాము అని గురువు ఎప్పుడు అంటారా అని చూస్తారు, చివరిలో ఉన్నాము అని భావన చేస్తారు. అడిగే దూరం అయిపోయాం, ఎందుకంటే సాధన చేసేస్తున్నాం, బోధ బాగా వింటున్నాం, చెప్పగలుగుతున్నాం, ఇలా ఈ భావనలు. ఆయన అసలు ఆత్మ సాక్షాత్కారం పొందలేదు అన్న భావమే ఉండద్దు అంటుంటే మనకి ఎన్ని భావాలు ఉన్నాయండి, పాజిటివ్ కదా ఇవన్నీ. పాజిటివ్, అందులో సందేహం లేదు. కానీ అది అహంకారాన్ని తెస్తోంది మీలో. ఈ అహంకారమే అడ్డుగోడగాయి ఆ అడుగే దాటలేకపోతున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీలో ఇది అహంకారంగా రూపుదిద్దుకుంది. నేను కాబట్టి బోధలు వింటున్నాను, నేను కాబట్టి ఉన్నాను, ఇలా ఏ భావనలు ఎన్నిసార్లు చెప్తాను చెప్పండి నీరసం వచ్చేటట్టు. కాబట్టి రకరకాలైన పాజిటివ్ భావన మంచిదే, కానీ దానిని మీరు అహంకారంగా మార్చుకున్నారు కాబట్టి ఆ అడుగుని దాటలేకపోతున్నారు. అహంకారం అడ్డుపడింది ఇంకా అంతే. అందుకనే ఆయన తెర తీయగా రాధా స్వామి అన్నారు. తెర తీయగా అంటే మన సినిమాలో చూపించినట్టు తెర కాదు, ఆ అహంకార పొర అడ్డం ఉంది అయ్యా, నాకు అది తీయవయ్యా స్వామి, నా వల్ల కావటం లేదని ఏడ్చాడు ఆయన. మనమేమో అహంకారాన్ని అడ్డం పెట్టుకొని ఆహా ఆహా అంటున్నా, ఒకటే అడుగుందని. ఎన్నాళ్ళైనా ఒకటే అడుగుంది, మరి ఏం చేస్తాం? అదే అంటే చూసా, గొంగలు ఎక్కడున్నామంటే వేసిన చోటే ఉన్నాను అందుకే. దానికి ఇది లేదు కాబట్టి అది అలా అంది. మనం ఏం చేసుకున్నాము, పాజిటివ్ అయినా సరే వాటిని అహంకారంగా భావించాం. ఏ భావనలు ఉండరాదంటే అదే కదా. అందుకనే అక్కడ తెర తీయగా రాదంటే ఆయనకి ఈయనకి మధ్య ఏదో కర్టెన్ వేసినట్టు కాదు, సినిమాల్లో కాబట్టి వాళ్ళకి చూసిన వాళ్ళకి తెలియదు కదండి. అందుకని మనకి చూపించడానికి తెర. మనం కూడా ఏమనుకున్నాం, తెర అంటే కర్టెనే కాబట్టి అయ్యో అంతే కదా, ఎంతసేపు తీసేస్తాను తెర అనుకున్నాం. తెర అంటే ఈ నేను అనే అహంకారము దియ్యరా బాబు, నా వల్ల కావటం లేదని సరెండర్ అయ్యాడు ఆయనకి. సరెండర్నెస్ రాకుండా అహంకారం తెచ్చుకున్నారు కాబట్టి అలాగే ఉంది. కాబట్టి అహంకారాన్ని జయించాలి, ఆ నేనని జయించాలి కదా. అవును, సరెండర్నెస్ కావాలి. కాబట్టి నిజానికి ఆత్మ సాక్షాత్కరించియే ఉన్నది, అక్కడే ఉంది. ఆత్మ ఎక్కడ ఉందండి తెచ్చుకోవడానికి? లాకర్లో పెట్టి అన్న తాళం వేశారా? ఏమి లేదు. రాక్షసుడు ప్రాణాల్లాగా చెట్టు తొర్రల్లో ఎక్కడో అట్లా లేదు, ఇదే ఆత్మ. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి కొత్తగా సాక్షాత్కరింపవలసింది ఏమీ లేదు. అలా కాకున్నచో సాక్షాత్కారం కొత్తగా వచ్చినట్లు ఒకవేళ అంటే అందరూ తెచ్చుకుంటారు, బజార్లో దొరికితే. డబ్బులు దాచుకున్నా, ఆస్తులు అమ్ముకున్నా, ఎన్నైనా తెచ్చుకోగలరు, దొరికేది కాదు కదమ్మా. అది 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 తెలుసు కదా. తెలిసి ప్రయత్నం ఎటు చేయాలి, ఉపదేశం జరిగిందో అటు చేయాలి. ఏది పుట్టినో అది నశించును, సాక్షాత్కారము శాశ్వతం కానిచో అది పొందదగినది కాదు. కాబట్టి కొత్తగా సంభవించినట్టు దానిని మనము కోరుటలేదు. ప్రతిబంధకముల చేత ఇప్పుడు మనకు అజ్ఞాతముగా ఉన్నను శాశ్వతమైన దానినే కోరుకుంటున్నారు. కాబట్టి ఏది శాశ్వతం అదే, ఉన్నదే బ్రహ్మం అని తెలిసింది కదా. తెలిసిన తర్వాతే సాధన మొదలెట్టారులేండి, తెలియకుండా ఏం చేయాలి, అది చెప్తూ ఉంటే విన్నారు. కానీ ఎక్కడో డౌట్ ఏమిటో చెప్తున్నారు, బాబా ఎటుపోతున్నామో. మొదట్లో ఉండేమో, తర్వాత గురువు అనుగ్రహం అయ్యో బాబా ఏదేదో చెప్పేస్తున్నారు, ఆవిడ ఎటుపోయినా పర్వాలేదు, మన సంగతి ఏమిట్రా దేవుడా అనుకున్నారు పాపం. పిల్లలు కాబట్టి దాని గురించి ఏం పట్టించుకోలేదు కదా. అప్పుడు మిమ్మల్ని ఏమన్నా అన్నారా? ఏం అనలేదు. ఎందుకంటే అప్పుడు ఇంకా చెప్పాను కదా, నర్సరీలో ఉన్నారు కదా, నేనేం అనలేదు. ఎప్పుడన్నా అప్పుడు కోపడ్డారా? కోపడలేదు. అప్పుడు అంతా మామూలుగానే కదా. లాస్ట్ ఇయర్ నుంచే కదా కోపడింది. ఎందుకంటే బోధ అయిపోయింది, ఇంకా అందరూ మీరందరూ చెప్పేస్తున్నారు కదా. ఒక్కొక్కళ్ళు చెప్పమంటే చెప్పట్లేదండి. జ్ఞానం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఎలా పొందాలి, సాధన ఎలా చేయాలి, ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా. మీరందరికీ తెలుసు కదా, అదేం అబద్ధం కాదు కదా. తెలుసు, మీ అందరూ చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు
కానీ ఇప్పుడు ఆచరణలో కూర్చోబెట్టి వాళ్ళు ఉపన్యాసం ఏమంటే ఇవ్వరు మీరు. అవును. మీ అనుభవాలు చెప్పలేరు కానీ, అంటే అనుభవాలు అన్ని జరగలేదు కాబట్టి ఏవో కొన్ని జరిగాయి కాబట్టి అవి చెప్పగలరు, టా 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 అనుకుంటూ చెప్పగలరు. ఆచరణ లేదు కాబట్టి కదా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం. అవును. అమ్మా అదే ఆచరణ ఉంటే ఇంకా అసలు గొడవే ఉంది. ఉండదు. లేదమ్మా అప్పుడు ఎవరు అడగక్కర్లే చెప్పండి అని. సహజమైన శాంతికి ఎట్టి కలతయు కలగకుండుటకే అభ్యాసం. ఎన్నేండ్లు అభ్యసింపవలే నన్ను ప్రశ్నయే లేదు. ఈ క్షణములో నీ తలంపు నిలుపు, అభ్యాసం చేయుచున్నను లేకున్నాను నీకు సహజమైన స్థితి అందే నీవు ఉంటావు పో. ఎన్నిసార్లు చెప్పుకోలేదండి ఈ మాట? ఏ ఆలోచన లేకుండా ఉన్నారండి, ఎంత హాయిగా ఉన్నారు అప్పుడు. ఈ అవునమ్మా. స్థితి కూడా అందరికీ తెలుసు, ఇది కూడా అనుభవమే. అమ్మా ఏమిటి ఆలోచిస్తున్నావంటే ఏమీ ఆలోచించట్లే, ఒట్టిగా అలా కూర్చున్నాను అన్నారు. అప్పుడు ఎంత హాయిగా ఉంది. అవును. హాయిగా కాబట్టి ఎవరికి కొత్తదేమి కాదు, స్థితి పొందనిది కాదు, అందరికీ అన్ని అనుభవాలే. అమ్మా. అమ్మా అడుగు దూరమే అన్న అహంకారం లేకపోతే అక్కడ ఇక్కడ ఉంది, అడుగు కూడా లేదు కదా, లేదమ్మా. అక్కడే ఉన్నారంటుంటే. కాబట్టి అడుగు దూరంలో ఉన్నాను అనుకున్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం. అహంకారం నశించాలి కదా. అమ్మా అవును. సరేమ్మా. వెలుగునకు చీకటి లేనట్లుగా జ్ఞాన రూపమైన ఆత్మకు అజ్ఞానం ఎప్పుడూ లేదు. రూపమే లేకుండా చీకటిని నశింపజేసి దీపం ఎట్లు ప్రకాశించుచున్నదో అలాగే పరమాత్మ అజ్ఞానం వలన కలుగు తమస్సును త్రోసివేసి వెలుగుచున్నది. కాబట్టి అక్కడ ఏమీ లేదు, ఉన్నది వెలుతురే. ఉన్నది వెలుతురే. సూర్యుడు ఎక్కడికి పోలా. ఉంది. ఎక్కడికైనా పోయాడా ఆయన? పాపం ఆయన ఎక్కడికి పోలా, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అవన్నీ ఒట్టి మాటలు. సాయంత్రం అయితే అండి పాపం అలా వెళ్ళాడు. ఆయన్ని అలా తిరగమని చెప్పాడు కాబట్టి ఆయన తిరిగాడు. ఆ తిరుగుతున్నప్పుడు మనకు కనపడలేదు కాబట్టి చీకటి అన్నాం. అందుకని భయపడకుండా ఉండడానికి చంద్రుడు వచ్చాడు. మళ్ళీ కొంత వెలుతురు వచ్చింది కదా, ఆయన భయపడ్డాడని లైట్లు వచ్చాయి. అంతే. మళ్ళీ లైట్ ఉంటే నిద్ర పట్టట్లేదని మళ్ళీ ఆర్పేశారు. అన్ని మానవుడు చేసిందే, ఏమీ లేదు. అంత ముందు ఉన్నాయా? లేదమ్మా. సూర్యుడు అవ్వగానే ఎందుకంటే గూట్లో దీపం నోట్లో ముద్దలాగా హాయిగా పడుకునేవాడు. అవునమ్మా. పొద్దులేదు. అందుకనే వాడు 100 ఏళ్ళ బతికాడు, హాయిగా ఆనందంగానే బతికాడు. వాడు ఎవరితో ఏ గోడ లేదు, వాడి మనసులో కూడా గొడవ లేదు, ఆలోచనలు లేవు వాడికి. అంతే. అది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ లైట్ వేయాలా, ఆ లైట్ వేయాలా, ఏసీ వేసుకుందామా వద్దా? కాదు, వేడిగా ఉంది ఏసీ వేసుకుందాం. ఏసీ వేస్తే ఫ్యాన్ వేయచ్చా వేయకూడదా? ఇక రీల్స్ ఇవన్నీ, ఒకటి వేయచ్చు అంటాడు, ఒకటి వేయకూడదు అంటాడు, ఒకటి తినమంటాడు, ఒకటి తినొద్దు అంటాడు. అప్పుడు సత్తు గిన్నెల్లో వండుకుని మరి 100 ఏళ్ళు బతికాడు. ఇప్పుడు సత్తు గిన్నెల్లో వండితే పోతావురా అంటున్నాడు. అందుకే క్యాన్సర్ వచ్చింది అన్నారు. ఎన్ని చెప్తున్నారో. ఇప్పుడు అసలు వీడు ఏం తినాలో తెలియదు, ఎందులో వండుకోవాలో తెలియదు, పచ్చివి తింటమే. అప్పుడెప్పుడు ఒక రీల్ వచ్చింది, గేదెలు గడ్డి తింటాయి కాబట్టి వాటికి షుగర్ అవన్నీ ఏమి లేవుట. అసలు ఎంత పిచ్చ కంపారిజను. అందుకనే అప్పుడు ఆ గేదెలు కూడా వచ్చాయి. వీడు మన ఉలవవి అన్ని తింటున్నాడు పశువులాగా, వాడికి మనకి తేడా లేదన్నది ఒక గేదె. మనకి పెట్టడం మానేసి వాడు తింటాం మొదలెట్టాడు. ఇప్పుడు ఏదో ఉలవలు కూడా తింటారు కదా, ఉలవ రకరకాలు కదా. ఇంకా పైగా దానికి ఇది ఎందుకంటే అవన్నీ తింటే అవి బలిష్టంగా ఉన్నాయి, వాటికి జబ్బులు లేవు, రోగాలు లేవుట. పశువుతోట మనం పోల్చుకునేది. అది ఒక తోట కూర్చుంటే ఏదో పోతుంది వస్తూ కూర్చుని నెమరేసుకుంటుంది. నువ్వు నెమరే చూద్దాం, ఉలవలు తిని నువ్వు నెమరేస్తావా? లేదు. సరే ఏదో కాలానుగుణంగా జరుగుతున్నాయి అనుకోండి, అది వాటితో మనకి సంబంధం ఏం లేదు. కాబట్టి అవన్నీ అలా ఉన్నప్పుడు మనకి ఎందుకండి, హాయిగా మనం ఉన్నాం అనుకోండి, ఏది లభిస్తే అది తింటున్నాము. ఏమైంది, అందరూ బానే ఉన్నారుగా. అనవసరంగా రీల్స్ చూసి బుర్రపాటు చేసుకోకండి. ఆ రీల్స్ సమయంలో నామస్మరణ చేస్తే ఆహారం కూడా శుద్ధి అయ్యి అన్ని బాగుంటాయి. దిగులు భయాలు అన్ని ఏమి ఉండవు. అలాగేనమ్మా.
దీపం యొక్క దృష్టాంతం కొంతవరకే గ్రహింపదగినది. దీపం ఒక చోట నుండి కొంతసేపే చీకటిని పోగొడుతుంది. ఆత్మ ఎల్లప్పుడూ అన్నిటను నిండి ఉన్నది. అందువలన ఎవడు జ్ఞాన రూపమైన ఆత్మగా ఉన్నాడో వానికి ఎప్పుడు ఎక్కడ అజ్ఞానమే ఉండదు. వాడు మీలాగే ఉంటారనుకుంటారు కదా, మీరందరూ అనుకోలేదు. కానీ ఆ మీరు ఏదైతే లేని మనస్సును ఉందనుకుని అన్ని పెట్టుకున్నారో వాడు మనసు లేదన్నాడు కానీ వాడికి మనసే ఉండదు కాబట్టి లోపల ఏం లేదు. అప్పుడే మాట్లాడతాడు, అప్పుడే మర్చిపోతాడు, అప్పుడే గుర్తుంటాయి, అన్ని అప్పుడే ఉంటాయి. ఆ సమయానికి గుర్తొస్తాయి. విడిగా ఉన్నప్పుడు ఏం గుర్తురావు, మర్చిపోతాం. అప్పుడు అనుకుంటాడు అరే మనం మర్చిపోయామే. అప్పుడు సమయానుకూలంగా ఏవో గుర్తొస్తుంటాయి, సమయానుకూలంగా అరుస్తూ ఉంటారు, కోపడతారు, అన్ని నార్మల్ గానే ఉంటాయి. అందుకని మీకు అందరికీ ఎలా ఉంటుందంటే నార్మలే అనిపిస్తుంది. కానీ ఆ నార్మల్ స్థితికి సాధన చేస్తే వచ్చాడు, ఉపాసన చేస్తే వచ్చారు, సర్వస్వ శరణాగతి పొందితే వచ్చారు. మరి మనం అవి చేసామా అని ఆలోచించాలి. అంతేగాని మనలాగే ఉన్నారు కదా, మనలాగే కోపం, మనలాగే తింటున్నారు, ఇష్టాలు అయిష్టాలు ఉన్నాయి అని అనుకున్నారు అనుకోండి. అంట అనుకోమమ్మా, లేదమ్మా. ఇప్పుడు అనుకోమమ్మా. అందువలన మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వివేక విచక్షణాలకు కొదవలేదు. కానీ ఎలా చేసుకుంటే, సాధన ఎలా చేస్తే అందులో స్థిరముగా ఉంటారో అన్నది మీకు తెలియని విషయం కాదు. కాబట్టి ఎలాగా ఉంటే ఉంటారో అలాగ చేసుకోండి. సందేహాలు ఏమన్నా ఉంటే అడగవచ్చు. అది పెద్ద ఇది కదండి అసలు. సరే, ఏదైనా సరే గురువు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు మీకు పరిష్కారం చూపించడానికి. కానీ దేనికైనా సరే గురువు ఎప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా అంటే అర్థం ఇక్కడ మీరు అజ్ఞానంగా ఉన్న మీ వెనకాల తిరుగుతాడని కాదు అర్థం. మీరు జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తుంటే కనుక దృఢముగా, సడలింపు లేకుండా, అటు ఇటు వెళ్లకుండా అప్పుడు మీ వెన్నంటే ఉంటాడు. మీరు పక్కకి వెళ్ళినప్పుడు గురువు మీ పక్కకి రాడు. ఎవరైతే జ్ఞాన మార్గంలో నిష్ఠగా ప్రయాణం చేస్తారో వాడిని పక్కకు వెళ్లకుండా చూసే బాధ్యత ఆయన తీసుకుంటాడు. వహామ్యహం కృష్ణ పరమాత్మ అన్నట్టుగా ఎవడైతే నిష్ఠగా కలిగి జ్ఞాన మార్గంలోనే ప్రయాణిస్తూ ఉంటాడో వాడి అడ్డంకులు తొలగిస్తారు. వాడు పక్కకు వెళ్లకుండా, అంటే ఆ అడ్డంకులు తీసేస్తాడు కాబట్టి వాడికి పక్కకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఏర్పడదు. వాడి వెన్నంటి అంటారు, అంటే వాడి ముందు వెనకాల. శివుడి యొక్క అభిషేకం జరిగే ముందర రుద్రంలో ఉంటుంది. పైన ఉన్న శివుడికి నమస్కారం, వెనకున్న శివుడు, ముందున్న శివుడు, ఇవన్నీ ఉంటాయి. అంతటా ఉన్నదే ఆయనే అని చెప్పడానికి రుద్రంలో ముందర ఆ మంత్రం చెప్తారు. అదే విధంగా గురువు మీకు అన్ని వైపులా గురువు ఉన్నాడు. ఎప్పుడు అలా ఉంటాడు అంటే మీరు ఆ జ్ఞాన మార్గంలో నిష్ఠగా ప్రయాణం చేసినప్పుడు ఏ మాత్రము కూడా లేసమాత్రమైన భావములు కానీ ఆలోచనలు కానీ నేను కానీ ఏది లేకుండా మీరు నిష్ఠగా ఉంటారో అప్పుడు ఎప్పుడైనా సరే ఆ మార్గంలో వెళుతున్నప్పుడు లేసమాత్రమైన ఆ నేను అలా వచ్చినా అది వెంటనే ఆ గురువు తీసేయగలుగుతాడు. ఎందుకంటే గురువే ఉన్నాడు కాబట్టి అక్కడ. అలాగా గురువు రక్షిస్తాడు మిమ్మల్ని, అందులో ఏం సందేహం లేదు. అది కూడా తెలుసు కదా, కృష్ణ పరమాత్మ అన్న మాట గుర్తుంది కదా. కాబట్టి ఏదైనా సరే చెప్తారు కదా ఇంగ్లీష్ లో, బాల్ ఈజ్ యువర్ కోర్ట్. అమ్మా